ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. నమః శ్రీ శంకరానంద గురుపాదాంబుజన్మనే సవిలాస మహామోహ గ్రాహగ్రాసైకకర్మణే. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషవహై. ఓం శాంతి శాంతి శాంతి. దశమః కయితి ప్రశ్నే త్వమేవేతి నిరాకృతే గణయిత్వా స్వేన సహ స్వమేవ దశమం స్మరేత్. పదవవాడు లేడు అనేది ఉండింది. దశమః నాస్తి జ్ఞానం, దశమః న అస్తి ఇది జ్ఞానం. పదవవాడు లేడు అనేటువంటిది ప్రారంభంలో ఉండింది. అది సప్తభూమికల్లో ఒక దశ, అంటే అజ్ఞాన దశ. ఈ అజ్ఞాన దశలో నాస్తి ఇది నా అస్తి లేడు అనేది. అట్లాగే అది దృష్టాంతం దాష్టాంతంలోకి వస్తే బ్రహ్మ నాస్తి జ్ఞానం, అది అజ్ఞానం. బ్రహ్మము లేడు అనేటువంటి జ్ఞానం ఉండింది. అది వాస్తవానికి అది జ్ఞానం కాదు, అజ్ఞానం. తరువాత తెలిసింది దృష్టాంతంలో అస్తి దశమః, పదోవాడు ఉన్నాడు అని తెలిసింది. అక్కడ నాస్తి నభాతి అన్నప్పుడు నభాతి తెలియడం లేదు కనుక నాస్తి లేడు. ఇక్కడ ఈ సృష్టికి ఆధారమైనటువంటి పరమేశ్వరుడు ఉన్నాడా లేదన్నప్పుడు నాస్తి నా అస్తి ఇది జ్ఞానం, నాస్తి ఇది జ్ఞానం, లేడు అనేటువంటి జ్ఞానం ఉండింది. అదే అజ్ఞానం. అది ఎందుకు ఉండిందంటే నభాతి తెలియడం లేదు కనుక లేడు అనేటువంటిది అజ్ఞానం ఉండింది. కాబట్టి బ్రహ్మము లేడు అనేది అజ్ఞానం. అస్తి బ్రహ్మ ఇది జ్ఞానం. కాబట్టి బ్రహ్మము ఉన్నాడు అనేటువంటి జ్ఞానం కలిగింది. బ్రహ్మ అస్థితి జ్ఞానం, దశమః అస్థితి జ్ఞానం. ఇదే జ్ఞానం, ఇది పరోక్ష జ్ఞానం. ఇందువల్ల పరోక్ష జ్ఞానం కలిగేటప్పటికీ అంతకుముందు నాస్తి నా అస్థి ఇది అనేది పోయింది, అస్థి ఉంది. కాబట్టి నాస్తి ఎగిరిపోయింది, కానీ నభాతి పోలేదు. ఎందుకని? ఆ పదవాడు ఉన్నాడు అంటున్నాడు, నాస్తి అనేది పోయింది. కానీ ఎక్కడున్నాడు, ఎవరు, కహ అనేది క్లియర్ కావాల్సినటువంటి అవసరం ఉంది కనుక నభాతి తెలియడం లేదు, అది పోలేదు. కాబట్టి అవిచారితే పరోక్ష జ్ఞానం, విచారితే అపరోక్ష జ్ఞానం. ఇప్పుడు ఏం విచారం జరగలేదు. అస్థి దశమః పదోవాడు ఉన్నాడు అనే ఆప్తవాక్యం అంతే. అట్లాగే ఈ సృష్టి విషయంలో కూడాను బ్రహ్మ అస్థి అస్థితి జ్ఞానం అది సాధారణంగా శృతిజన్య జ్ఞానమై ఉండాలి, ప్రమాణజన్య జ్ఞానమై ఉండాలి, శాస్త్రం అందించేదే ఉండాలి. ఒక్కొక్కసారి అంటే ఇప్పుడు ఇక్కడ మీరున్నారు, భగవంతుడు లేడేమో అనుకొని మీరు ఇక్కడికి వచ్చిన కొంతకాలం ఇక్కడ శ్రవణం చేసిన తర్వాత అస్థితి జ్ఞానం మీకు వస్తుంది. అస్థితి జ్ఞానం వచ్చిందంటే నాస్థితి జ్ఞానం పోతుంది. అలా కాకుండా సాధారణంగా తనకు తాను ఆలోచించి కూడా రావచ్చు, లేదా ఇతరులు చెప్పడం మనం వినడం వల్ల కూడా కావచ్చు. కనుక ఇది కార్యకారణ సిద్ధాంతంలో కానీ ఈ సృష్టిలో అనేకమైనటువంటి నియమాలు ఉన్నాయి కనుక, ఎక్కడైతే నియమాలు ఉన్నాయో ఆర్డర్ ఒకటి ఉంది కనుక, నియతి ఒకటి ఉంది కనుక నియంత ఉండాలి అనేటువంటి విచార జ్ఞానం.
ఇలా ప్రారంభం చేసిన తర్వాత ఒక దశలో ఓహో ఇది కార్యరూపంలో ఉంది కనుక దేర్ కెనాట్ బి ఎనీ ఎఫెక్ట్ వితౌట్ కాజ్, కారణం లేకుండా కార్యం ఉండేందుకు అవకాశం లేదు, కాబట్టి కారణం ఏదో ఉంది, ఆ కారణం బ్రహ్మమైనటువంటి నిర్ణయానికి శృతిజన్య జ్ఞానం కావచ్చు, లేక ఆప్తవాక్య జ్ఞానం కావచ్చు, లేదా స్వానుభవేన తనంతట తానుగా కూడాను ఆలోచించి ఆ నిర్ణయానికి రావచ్చు. ఇది పరోక్ష జ్ఞానం. కాబట్టి విచారం పెద్దగా లేకుండానే అవిచారితే పరోక్ష జ్ఞానం, కానీ ఆ విధంగా అపరోక్ష జ్ఞానం కలగడానికి అవకాశం లేదు. ఇది విచారితే అపరోక్ష జ్ఞానం, విచారించినప్పుడు మాత్రమే తెలుస్తుంది. ఏమిటి అసలు ఆ విచారం? అందువల్ల విచార కర్తవ్య. ఏం విచారిస్తావు? బ్రహ్మ విచారం. అదే బ్రహ్మసూత్రాలు స్టార్టింగ్, అథాతో బ్రహ్మ జిజ్ఞాస. అత ఈ కారణం చేత బ్రహ్మ జిజ్ఞాస. కాబట్టి ఈ సృష్టి అనేటువంటి దానికి కారణం ఉందా లేదా అనేటువంటి విషయంలో జిజ్ఞాస ప్రారంభమైంది, ఎంక్వైరీ ప్రారంభమైంది, విచారం ప్రారంభం అయింది. కాబట్టి బ్రహ్మ విచారం కనుక అవిచారితే, విచారం చేయకుండానే బ్రహ్మ అస్తి. సరే బ్రహ్మం సరే ఉంది, నేనెవరు, కోహం అహం కహ అని ఆలోచన చేసినప్పుడు, అయ్యా నేను ఆత్మే అన్నాడు అనుకోండి, అది కూడా పరోక్ష జ్ఞానమే. అందువల్ల ఆత్మని నేను తెలుసుకుంటున్నాను అంటాడు. నువ్వే ఆత్మ అయినప్పుడు ప్రత్యేకంగా తెలుసుకోలేవు. ఆత్మ సదా అనుభూత. ఇది నీకు అనుభూతి ప్రకాశంగా ఉంది, అటువంటి దాన్ని ప్రత్యేకించి తెలుసుకునేటువంటి అవకాశం లేదు. కానీ అది అర్థం కాకపోవడం చేత అది కూడా పరోక్ష జ్ఞానంగా తెలుస్తూ ఉంది. కాబట్టి ఒక దశలో ఆత్మయే బ్రహ్మము అని తెలిసినప్పుడు, ఏ ఆత్మ బ్రహ్మము? అయమాత్మ బ్రహ్మ. ఇక్కడ విచారం జరిగిన తర్వాతే ఈ నిర్ణయానికి వస్తాం గనక ఇది అపరోక్ష జ్ఞానంగా మారుతూ ఉంది. కాబట్టి దశమః కైతి ప్రశ్నే త్వమేవేతి నిరాకృతే. కాబట్టి దశమః కహ, ఎవరండి పదోవాడు? అస్థి దశమః అన్నారు, వాడెవడు? అట్లాగే అస్థి బ్రహ్మ, ఈ సృష్టికి కారణమైనటువంటి సర్వస్య కారణం బ్రహ్మ అస్థి. కానీ కహ ఎవరు? కిం తద్బ్రహ్మ, ఎవరా బ్రహ్మ అన్నప్పుడు ఆ బ్రహ్మ ఏదో నీకన్నా అన్యమైనటువంటిది కాదు కనుక అయమాత్మ బ్రహ్మ అనేటువంటి నిర్ణయానికి వస్తాను చూచారా, అక్కడ అది అపరోక్షంగా మారుతూ ఉంది. కాబట్టి దశమః క ఇది ప్రశ్నే, పదోవాడు ఎక్కడనేటువంటి ప్రశ్న పడ్డప్పుడు త్వమేవేతి నిరాకృతే, త్వమేవ ఏతి నిరాకృతే నిరూపితే సతి, అది నిరూపించడం జరిగిందో. నాయన ఆ పదోవాడు ఎవడో వాడివి నీవే అని నిరూపించడం జరిగిన తర్వాత ఎట్లాగూ విచారేణ అయమాత్మ బ్రహ్మ గణయిత్వ స్వేన సహా, తనతో కలిపి లెక్కించిన తరువాత స్వమేవ దశమం స్మరేత్. కాబట్టి అంతకుముందు పదోవాడు ఉన్నాడు, కానీ ఎవడో వాడు ఇక్కడున్నాడో మరొక చోట ఉన్నాడో, లేక చనిపోయేగానే స్వర్గంలో ఉన్నాడో, ఎక్కడున్నాడో, కానీ ఇప్పుడు అర్థమైపోయింది ఏమని? స్వం ఏవా, వాడే దశముడు అనేటువంటిది స్వమేవ దశమం స్మరేత్, వాడు రికగ్నైజ్ చేయడం జరిగింది. ఈ జ్ఞానం ఏ జ్ఞానం? అపరోక్ష జ్ఞానం. ఈ జ్ఞానం పోతుందే మళ్ళీ? దిస్ నాలెడ్జ్ విల్ నెవర్ గో అవే. అర్థమైందే? పోతుందే ఆ బాధ్యత జ్ఞానం. పదోవాడు ఎవడో ఉన్నాడని తెలిసినా వాడెవడో తెలియనంత వరకు పరోక్ష జ్ఞానం. కానీ వాడు నేనే స్వమేవ దశమం, తానే దశముడు అని తెలిసిన తరువాత అపరోక్ష జ్ఞానంగా మారిపోయింది కనుక ఇక్కడ ఈ జ్ఞానం అబాధిత జ్ఞానం నిషేధింపబడడానికి అవకాశమే లేదు. ఎప్పుడూనూ ఎట్టే పరిస్థితుల్లో కూడా తాను దశముడు అనేటువంటిది వాడు ఎట్టే పరిస్థితుల్లో విస్మరించే ప్రశ్నే లేదు. కాబట్టి సర్వకాల సర్వావస్థల యందు తాను దశముడు అని తెలుసు. బ్రహ్మ అస్తి, భగవంతుడు ఉన్నాడు. పరోక్ష జ్ఞానం సందేహం ఉంటుంది, కానీ విచారించిన తరువాత గురుముఖత శాస్త్రాన్ని, శాస్త్రజన్య జ్ఞానం, ప్రమాణజన్య జ్ఞానం కలిగిన తర్వాత వాడే బ్రహ్మము అని స్థిరపడ్డప్పుడు ఈ జ్ఞానం ఇంక పోయే ప్రశ్నే లేదు. అంతకుముందు ఉన్నటువంటిది బాధిత జ్ఞానం. ఇప్పుడు ఎంత మనం విన్నా పరోక్ష జ్ఞానంలో ఉన్నాం. ఒక దశలో నేనే బ్రహ్మం అనుకుంటాడు, మరొక దశలో నేను బ్రహ్మం కాదనుకుంటాడు కనుకనే దొంగతనం చేస్తాడు, లేకపోతే చేయలేడు. నేను బ్రహ్మం కాదనుకుంటాడు కనుకనే మోసం చేస్తాడు.
అవుననుకుంటాడో కాదనుకుంటాడో వేరే విషయం, కానీ వాడు బ్రహ్మమే అనేటువంటి జ్ఞానం సుస్థిరంగా వాడికి లేదు. అలా ఏర్పడినప్పుడే అది అపరోక్ష జ్ఞానం అవుతుంది. నెక్స్ట్, దశమోస్మీతి వాక్యోద్ధ నధీరస్య విహన్యతే ఆది మధ్యావసానేషు నవత్వస్య సంశయః. దశమోస్మీతి వాక్యోత్థ. దశమోస్మి ఇది దృష్టాంతం కదా. దాష్టాంతానికి వస్తే అహం బ్రహ్మాస్మి. దశమోస్మి దృష్టాంతం, దాష్టాంతంలో అహం బ్రహ్మాస్మి. దశమోస్మీతి వాక్యోద్ధ. ఇక్కడ తమాష చూడండి, దశమః త్వమసి ఇది వాక్యోద్ధ అంటే ఆప్తవాక్యం. ఆ మహానుభావుడు చెప్పాడు చూచారా, అబ్బాయి నువ్వు 10వ వాడివి, నీవే త్వం అసి, నీవే అయ్యున్నావు అనేటువంటి వాక్యం చేత, అంటే ఆప్తవాక్య జన్యం ఇది. దశమః అస్మి ఇది వాక్యోత్థ న ధీరస్య విహన్యతే, న ధీహి అస్య విహన్యతే. అస్య జీవస్య చిదాభాసస్య ధీహి జ్ఞానం, అది ధీరస్య అనలా అస్య ధీహి. ధీ అంటే జ్ఞానం, తెలుసుకున్నారు కదా మొన్ననే. ధీహి అంటే జ్ఞానం, అస్య ధీహి. వాడు ఎవడైతే నేను 10వ వాడను అని అంటున్నాడో అట్టి వాడి యొక్క జ్ఞానం అస్య ధీహి. అలా పలికేటువంటి వాడు ఎవడో శివుడు. ఇది జ్ఞానం కలిగిన తర్వాత, అపరోక్ష జ్ఞానం కలిగిన తర్వాత వాడి యొక్క ధీహి జ్ఞానం బుద్ధి విహన్యతే న విహన్యతే న బాధ్యతే. అబాధ్యత జ్ఞానం అది ఇంకే లేదు. ఈ జ్ఞానము ఎట్టి పరిస్థితుల్లో కూడాను న విహన్యతే న బాధ్యతే. ఇది ఎట్టి పరిస్థితుల్లో పోతుందా? కాబట్టి నేనే అంటే దశముడు ఉన్నాడు అనేటువంటిది ఉండొచ్చు పోవచ్చు. నేనే దశముండి అనేటువంటి జ్ఞానం కనుక కలిగిందంటే, అబ్బాయి దశమః త్వమసి ఇది వాక్యోత్థ, నీవే 10వ వాడు అనేటువంటిది ఎప్పుడైతే ఆ సత్యాన్ని అన్ఫోల్డ్ చేశాడో గురువు, ఈ వాక్యజన్య జ్ఞానం వల్ల అస్య ధీహి వాడి యొక్క జ్ఞానం ఏదైతే ఉందో అబాధిత జ్ఞానం అది న విహన్యతే, విహన్యతే నా బాధ్యతే ఇది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది నిషేధింపబడదు, బాధింపబడదు. ఎవరినైనా చెప్పనండి, అది అద్వైత సిద్ధాంతంలో ఉండేటువంటి ఒక వైభవోపేతమైనటువంటి స్థితి. ఇంకెవరినైనా కనుక పోయి ముట్టుకుంటే వాడు పడిపోతాడు. ఆ వాదించేటువంటి వాడిలో వాదన పటిమ గనక ఉంటే అది అద్వైతం తప్ప నాకు తెలిసినంత వరకు అది ఏ స్కూల్ ఆఫ్ థాట్ అయినా సరే తీవ్రంగా ఢీకుంటే పడిపోతాడు. కానీ అద్వైతాన్ని ఢీకోలేడు. ఎందుకని? ఆ ఢీకునేవాడు కూడా తనకంటే వేరు కాదు. సీ ద బ్యూటీ, అమేజింగ్. కాబట్టి బ్రహ్మ నాస్తి, బ్రహ్మము లేదు అనేవాడు కూడాను బ్రహ్మము లేడు, బ్రహ్మ లేదు అనగలడేమో కానీ నేను లేను అనలేడు. అది అర్థమవుతుంది. ఇప్పుడు బ్రహ్మము లేదని అనొచ్చు వాడు, నువ్వు ఉన్నావా లేదా, అది దట్ ఇస్ ద క్వశ్చన్. నేనున్నాను, కమా నువ్వెవరో రా. అలా కనుక విచారం చేసినట్లయితే ఆ విచారజన్య జ్ఞానం అహం బ్రహ్మాస్మి అనేది వస్తుంది. అంతే, నేను బ్రహ్మమే అయ్యున్నా, సరిపోయింది, ఇంకేం లేదు. అందువల్ల ఈ స్థితిలో అది అబాధిత జ్ఞానం. అంటే దాన్ని నిషేధించలేం, నెగెట్ చేయలేం, ఎట్టి పరిస్థితుల్లో కూడా నెగెట్ చేయలేం. దట్ ఈస్ ట్రూత్. అందువల్ల సత్యాన్ని నిర్వచించలేరు, ఎప్పుడు కూడా సత్యాన్ని నిర్వచించలేరు. సత్యాన్ని నిర్వచించడానికి ఒకటే మార్గం ఉంది ఉపనిషత్తులు. అదేంటంటే, అయ్యా ఏది సత్యం అన్నాడు అనుకోండి, సార్ దట్ విచ్ కెనాట్ బి నెగేటెడ్ ఈజ్ ట్రూత్. అది డెఫినేషన్. దేన్నైతే నిషేధించడానికి వీలు లేదో అది సత్యం. ఇంకా నువ్వు దేన్నైనా నిషేధించుకో, అన్నీ నిషేధింపబడిన తర్వాత నిషేధావధి సాక్షి,
అది ఆత్మ, తదేవ బ్రహ్మ. దేర్ఫోర్ న విహన్యతే, ఎట్టి పరిస్థితుల్లో కూడాను అది బాధింపబడదు. దశమః అస్మి ఇది వాక్యోద్ధ న ధీహి అస్య అస్య ధీహి న విహన్యతే. క్లియర్? ఎందువల్ల తెలుసా? విచారం వల్ల పుట్టింది గనక. అదే అవిచారం గనకైతే ఇప్పుడు ఆ 10 మంది పిల్లలు ఉన్నారు, 10వ వాడు ఉన్నాడు రాని ఎంత చెప్పినా వాడికి డౌటే ఉంటుంది, సంశయం ఉంటుంది. ఇక్కడ తేలింది ఏంటంటే విచారించడం జరిగింది. అందువల్ల ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేశాడు గురువు. వాళ్ళని నిలబెట్టడం, వీడిని రమ్మనడం, లెక్కెట్టడం, వీడిని నిలబెట్టి వాళ్ళలో చూపెట్టడం, వీడే 10వ వాడికి గుర్తింపజేసేటట్లుగా చేయడం. ఇవంతా ఎప్పుడైతే జరిగిపోయినాయో నేనే 10వ వాడిని, వీడెవడు, వీడు 10వ వాడు కాదు. ఎందుకని? వాడు 1వ వాడు. వీడెవడు, వీడు 10వ వాడు కాదు. చూడు తమాషా. నా దశమః, ఎందుకని? వాడు 3వ వాడు, తృతీయ. వీడు 10వ వాడు కాదు, కారణం వాడు 7th. వీడు కూడా 10వ వాడు కాదు. అట్లా లెక్కించేదంటే నవసంఖ్య అపహృత జ్ఞానం ఇది. వీడెవడు, వీడు 9వ వాడు, వీడు కూడా 10వ వాడు కానే కాదు. తమాషా చూడండి. ఇలా లెక్కెట్టుకుంటూ వచ్చినప్పుడు అదే ఆడ గణయిత్వ స్వేన సహా ఎక్కడొస్తుంది తెలుసా? వీడు కాదు, దశమః అస్తి, 10వ వాడు ఉన్నాడని లెక్కెట్టురా ఉండాడు ఇక్కడ అన్నప్పుడు వాడు లెక్కెట్టడంలో లేనివాడే కనపడతా ఉన్నాడు. అంటే అక్కడ ఉన్నవాడు ఉండొచ్చు, వాడు 10వ వాడు కాదు అనేది ప్రశ్న. క్లియర్? కాబట్టి వాడిని చూసినప్పుడు వీడు 10వ వాడు కాదంటాడు, వీడు 10వ వాడు కాదు అంటాడు. వాడెవర్రా? 3వ వాడు. వీడెవడు? 8వ వాడు. కానీ 10వ వాడు మాత్రం కాదు. ఓకే, ఆ పక్కనవాడు ఎవడు? వాడు 10వ వాడు కాదు. ఎవడు వాడు? 9వ వాడు. నువ్వు ఐఎమ్ ద 10th మ్యాన్, అహం దశమః, ఫినిష్. ఇప్పుడు ఎక్కడ నిలబడాలి? నువ్వు వాళ్ళల్లో నిలబడాలి. ఆ గ్రూప్ కదా నువ్వు, పో నిలబడు. ఎక్కడ నిలబడతాడు? ఆది మధ్యావసానేషు. దిస్ ఈజ్ సినిమా చూసినట్టే విద్యారణ్య స్వామి. ఆది మధ్యావసానేషు. ఇప్పుడు పోయేవాడు అర్థమైపోయింది వాడికి. ఏమని? హీస్ ద 10th మ్యాన్. దశమోస్తి అంటే అస్థి దశమః. ఇంతకుముందు దశమోస్తి పోయింది, అస్థి దశమః కాదు. ఇంతకుముందు అస్థి 10వ వాడు ఉన్నాడు, వాడు ఎవడు? వీళ్ళెవ్వరు కాకుండా పోయాడు, వీడని తేలిపోయింది. ఇప్పుడు పోయి పోరా 10వ వాడు కూడా నిలబడు. ఆది వీడు పోయి నంబర్ 1లో నిలబడ్డాడు అనుకోండి. తమాష అంటే వీడి దగ్గర నుంచి లెఫ్ట్ టు రైట్ కదా. ఇప్పుడు పోయి వీడి పక్కన నిలబడ్డాడు. ఇప్పుడు ఎవరు వాడు? 1, 10. ఇప్పుడు నువ్వెవరు అంటే వాడు ఏం చెప్తాడు తెలుసా? ఐఎమ్ నంబర్ 1 అన్నాడు. ప్రైజ్ రాకపోయినా పర్వాలేదు, ఐఎమ్ నంబర్ 10. 1 అయితే ప్రైజ్ వస్తుంది. అర్థమైంది? ఇప్పుడు వాడిని తీసుకొని వచ్చి 5వ వాడికి 6వ వాడికి మధ్యలో పెట్టామనుకోండి. ఆ మధ్యలో తీసుకొచ్చి పెట్టాం. బాబు, హూ ఆర్ యూ? సార్, ఐఎమ్ ద 10th మ్యాన్ సార్. థ్యాంక్ యూ. అవసానేషు. లాస్ట్లో మళ్ళీ పెట్టామనుకోండి. చెప్పరా? త్వం కహ? తస్వం దశమోస్మి. యాక్చువల్గా వాడు 1వ వాడు ఇంతకుముందు, తర్వాత 5వ వాడు. కానీ ఇప్పుడు వాడు చెప్పేది ఏంటంటే ఆది మధ్యావసానేషు. ప్రారంభంలో కానీ, మధ్యలో కానీ, చివరిలో కానీ ఎక్కడైనా పెట్టుకో. దీని ఐడియా వేరే. విద్యారణ్య స్వామి చెప్తాను. ఎక్కడైనా వాడు ఉండని, ఇన్ వాట్ ఎవర్ కండిషన్ హీ మే బి. జీవితంలో ఎక్కడైనా వాడు ఉండని, అది అర్థం. ఆది మధ్యావసానేషు నవత్వస్య సంశయ నా. ఉండేది 9 మందే. దశమో నష్ట అనేటువంటి సందేహం ఏదైతే ఉండిందో అది ఇప్పుడు లేదు, నాస్తి. ఎందువల్ల? జ్ఞానం కలిగిపోయింది కనుక. కారణం మళ్ళీ ఇప్పుడు 10వ వాడు ఎవడాన్ని వీడు వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ఆ 10వ వాడు వీడే అని తెలిసిపోయింది కనుక ఆది మధ్యావసానేషు. అది ఇది విచారం వల్ల పుట్టింది.
అంతకుముందు విచారించలేదు కనుక అవిచారితే పరోక్ష జ్ఞానం దశమహా స్థితి, విచారితే అపరోక్ష జ్ఞానం దశమోస్మి ఇది. దశమోస్తి నా దశమోస్మి ఇది. కాబట్టి నేనే 10వ వాడిని అనేటువంటి జ్ఞానం వాడికి కలిగింది. ఇప్పుడు వాడికి అంతకుముందు నాయన అజ్ఞాన భ్రమ ఉండింది కదా, వాడికి ఉండే 9 మంది నేను. అప్పుడు వీడెవడు? 9 మందే ఉన్నది అని అన్నాడు కదా వాడు, నవసంఖ్య అపహృత జ్ఞానం. మరి 9 మంది ఉన్నారని చెప్పినప్పుడు వీడెవడు? 10వ వాడు కదా. వాడు లెక్కిస్తూ ఉండి 9 మందిని లెక్కించి 10వ వాడు పోయాడు అన్నాడు చూడు, దశమో నష్ట. అప్పుడు ఎవడు వీడు? లెక్కించాడు అనుకోండి, 10వ వాడిని కనుక్కున్నాడు కూడా, అప్పుడు ఎవరు వీడు? అజ్ఞానానికి ముందు నువ్వు బ్రహ్మమే, అజ్ఞానంలో ఉన్న దశలో కూడా నువ్వు బ్రహ్మమే, జ్ఞానం వచ్చిన దశలో కూడా నువ్వు బ్రహ్మమే. ఒకవేళ అజ్ఞానం ఉంటే అలా అజ్ఞానం ఉన్నది అనే జ్ఞానం నీకు కలగడానికి నువ్వు స్వప్రకాశంగా ఉండడమే కారణం, లేకపోతే అజ్ఞానం కూడా తెలిసే అవకాశం లేదు. దట్స్ ద పాయింట్. సో వేరెవర్ one may find oneself in this world or in whatever condition, the forgetfulness of Atman will never occur again. Clear? ఇంక మర్చిపోతాడు వాడు. నువ్వు అక్కడ పెట్టు, ఇక్కడ పెట్టు, అక్కడ పెట్టు, ఆది మధ్యావసానేషు. దిస్ ఈజ్ అపరోక్ష జ్ఞాన ఆర్ ది ఇమ్మీడియట్ అవేర్నెస్ ఆఫ్ ది ఆత్మన్. నేనే ఆత్మ అనేటువంటి జ్ఞానం, దిస్ ఈజ్ అపరోక్ష జ్ఞానం. మరొక దాని మీద ఆధారపడనిది, ఏ కాలంలో కూడా ఎప్పుడు కూడాను బాధితం కానిది, నిషేధం కానిది. ఏది నిషేధింపబడినా తాను నిషేధింపకుండా ఉండేది. అన్ని నిషేధింపబడే వాటికి సాక్షి రూపంగా ఉండేటువంటిది ఏదో తానే ఆత్మస్వరూపంగా ఉన్నాడు. కాబట్టి తాను ఎప్పుడూ బ్రహ్మమే. కనుక ఉన్నది 9 మంది, 10వ వాడు లేడు అనేటువంటి సంశయం ఉత్పన్నం కానే కాదు. క్లియర్? ఎనీ డౌట్? అది దశమోస్మితి వాక్యోద్ధ నధీహి అస్య విహన్యతే ఆది మధ్యావసానేషు నవత్వస్య సంశయ. ఇంకా మళ్ళీ ఆ సందేహం తలెత్తేటువంటి అవకాశం లేనే లేదు. దిస్ ఈజ్ క్లూ. దిస్ ఈజ్ క్లూ. ఎక్కడికో పట్టుకుపోతాడు ఇప్పుడు పరని. అందువల్ల నేను అన్నాను, ఈ ప్రపంచంలో నువ్వెక్కడున్నా నాది కూడా క్లూయే. ఏ స్థితిలో ఉన్నా, ఆర్ ఇన్ వాట్ ఎవర్ కండిషన్, ఎక్కడ నువ్వు ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నేను 10వ వాడిని అనేది మర్చిపోవడం జరగదు. అది నిషేధం కాదు. నేనే బ్రహ్మము అనే జ్ఞానం లేకుండా పోదు. ఏ స్థితిలైనా ఉండు. ఆకలితో ఉన్నావా? నువ్వు బ్రహ్మమే. తలనొప్పి వచ్చిందా? నువ్వు బ్రహ్మమే. క్యాన్సర్ వచ్చిందా? నువ్వు బ్రహ్మమే. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నావా? నువ్వు బ్రహ్మమే. అవమానాలకు గురవుతూ ఉన్నావా? నువ్వు బ్రహ్మమే. అభియోగాల్లో పడున్నావా? నువ్వు బ్రహ్మమే. ఎప్పుడైతే నేను బ్రహ్మం అనేది నీకు ఎప్పుడు ఉందో ఎరుక, అవేర్నెస్, ఇంకా అవన్నీ ఉండి నిన్ను బాధించేది ఏంటి? అర్థమవుతుంది ఇప్పుడు? అర్థం కాదు. ఇప్పుడు క్యాన్సర్ని బాధపడాలనుకోండి, ఆయన క్యాన్సర్ వచ్చింది బాధపడాలా? ఎవరికి క్యాన్సర్? నాకు వస్తే బాధపడతాను. నాకు ఆ సంశయం లేదు. క్యాన్సర్ వచ్చింది, ఎవరు వచ్చింది, అది ఎక్కడుందో చూడండి, అక్కడ ఉంది క్యాన్సర్, నా దగ్గర లేదు. ఎందుకని? ఈ దేహానికి క్యాన్సర్ అనేటువంటి వ్యాధి వచ్చింది, దేహానికి క్యాన్సర్ అనేటువంటి వ్యాధి వచ్చింది అనేదాన్ని కూడా నేను ఇల్యూమిన్ చేస్తున్నాను, ప్రకాశింపజేస్తూ ఉన్నాను. దాట్స్ ద పాయింట్. అందుకని క్లూ అంటున్నా. ఆయన ఏదో చెప్పబోతాడు, అప్పుడు నేను ఏదో చెప్పాలనుకున్నది చెప్తా. ఇప్పుడు ఆయన చెప్పింది క్లూయే, నేను చెప్పింది క్లూయే. మీకు ఆలోచించండి బాగా. కాబట్టి ఏ కండిషన్లో నువ్వు ఉండినా, ఎక్కడ నువ్వు ఉండినా, నేను బ్రహ్మమైనటువంటి జ్ఞానం ఎట్టి పరిస్థితులు కూడా నిషేధం కాదు కాదు కాదు.
కమాన్. సదేవేత్యాది వాక్యేన బ్రహ్మసత్వం పరోక్షతః గృహీత్వా తత్వమస్యాది వాక్యాద్వ్యక్తిం సముల్లిఖేత్. దృష్టార్థః దశమః అస్తి, దార్ష్టాంతః దశమః అస్మి. క్లియర్? పరోక్ష జ్ఞానం, ప్రత్యక్ష జ్ఞానం. నౌ సీ ది బ్యూటీ. సదేవ ఈ సాంస్క్రిట్లో బ్యూటీ ఏంటంటే ఆ పదాన్ని ఎక్కడ విభజించాలని అక్కడ విభజించేస్తే అదే చెప్పేస్తుంది అర్థాన్ని. ఇప్పుడు సదేవేత్యాది వాక్యేన 1000 సార్లు చదివిన అర్థం కాదు. సదేవ ఇత్యాది వాక్యేన, దట్స్ ది ఐడియా. సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. చూడండి తమాషా. సదేవ ఇత్యాది వాక్యేన బ్రహ్మసత్వం, బ్రహ్మసత్వం అంటే బ్రహ్మము ఉన్నది అనేటువంటి జ్ఞానం, బ్రహ్మ అస్థితి జ్ఞానం. బ్రహ్మసత్వం, సత్వం అంటే స్థితి, ఎగ్జిస్టెన్స్ అంటే ఉనికి, మనుగడ. క్లియర్? సదేవ ఇత్యాది వాక్యేన బ్రహ్మసత్వం పరోక్షతః గృహీత్వా, పరోక్షతః ఇండైరెక్ట్లీ, పరోక్షతః గృహీత్వా జ్ఞాత్వా. అక్కడికి థర్డ్ లైన్లో గృహీత్వా అని ఉండదు చూడండి, అక్కడికి. అది అర్థం చేసుకోండి మొదట. సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, చాందోగ్య శృతి కదా. ఇది మనం ముందు ఒక ప్రకరణమే చూసేస్తాం కదా దీన్ని. ఇదిగో కోట్ చేస్తున్నాడు. సదేవ అయ్యా, ఇన్ ద బిగినింగ్ దేర్ వాజ్ ఎగ్జిస్టెన్స్ ఓన్లీ, అలోన్. సత్తా మాత్రమే ప్రారంభంలో ఉండింది. సృష్టేహే పురా, సృష్టేహే ప్రాక్, పురా ఇదం అగ్రే, ఇదం సృష్టేహే ప్రాక్. సదేవ చూడు తమాషా. అంటే ఏంటి సదేవ అంటే? బ్రహ్మేవ, బ్రహ్మ ఏవ, బ్రహ్మైవ, బ్రహ్మమే ఉండింది. అది ఎలాంటిది? అది ఏకం అంటే రెండవదే కాదు, ఏకం ఏవ. సదేవ ఏకం ఏవ. సీ ద బ్యూటీ సెంటెన్స్. సదేవ ఏకం ఏవ. మళ్ళీ ద్వితీయం అవుతుంది సార్? నో, అద్వితీయం. రెండు కాలేనటువంటి ఏకమైనటువంటి నాన్ డ్యువల్ ఎగ్జిస్టెన్స్ ఏదైతే ఉందో అది సృష్టికి ముందే ఉంది. అంటే అక్కడ ఇంకోటి లేదు, ఇది ఒక్కటే ఉండింది. దాని అర్థం ఏంటి? పరోక్ష జ్ఞానం కదా. బ్రహ్మ అస్తి జ్ఞానం. జగత్కారణం బ్రహ్మ అస్తి. అది సదేవ వాక్యేన ఇత్యాది వాక్యేన బ్రహ్మసత్వం, బ్రహ్మం అనేది ఒకటి ఉందని పరోక్షతః గృహీత్వా, పరోక్షంగా దాన్ని తెలుసుకొని, గృహీత్వ అంటే జ్ఞాత్వ, తెలుసుకొని, తత్వమస్యాది వాక్యాత్, తత్వమస్యాది వాక్యాత్. తర్వాత పశ్చాత్. మొదటేమో పరోక్ష జ్ఞానం కలిగింది. ఇప్పుడు సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అనుకుని ఆయన ఒకవేళ శాస్త్రజన్య జ్ఞానమే అయినా చాందోగ్యం చెప్పేటప్పుడు ఈ శృతి, చాందోగ్య శృతి మనకు చెప్పేటప్పుడు నాయన సృష్టికి ముందు బ్రహ్మం ఉండింది అని చెబుతున్నాడు కదా. ఇది పరోక్ష జ్ఞానం కదా ఇది. కాబట్టి పరోక్షంగానే మనం గ్రహించాం. పరోక్షతః గృహీత్వ, గురుముఖతః గృహీత్వ. తర్వాత ఏం జరిగింది? మొదట ఇట్లా చెప్పాడు, తర్వాత వచ్చేటప్పటికి తత్వమసి ఇత్యాది వాక్యాత్. అది తత్వమసి మొదలైనటువంటి ఈ వాక్యాల ద్వారా, తత్వమసి అనేది ఒక వాక్యమే, ఇత్యాది వాక్యాత్ బ్యూటీ ఉంది. అంటే తత్వమసి కావచ్చు, అయమాత్మ బ్రహ్మ కావచ్చు, సర్వం కల్విదం బ్రహ్మ కావచ్చు, ప్రజ్ఞానం బ్రహ్మ కావచ్చు అని అర్థం. అదొక పద్ధతి. కానీ ఇక్కడ బ్యూటీ ఏంటంటే తత్వమసి అనేటువంటిది చాందోగ్యోపనిషత్తులో 9 సార్లు చెప్పాడు దాన్ని. అది ఒక వాక్యమే 9 విధాలుగా చెప్పబడింది. అది చాలా డిఫరెంట్గా చెప్పబడింది. విషయం ఒకటే. ఇప్పుడు మృత్తికేత్యవ సత్యం ఒకటి ఉంది కదా. వాచారంభణం వికారం నామధేయం మృత్తికేత్యవ సత్యం. ఏంటది? ఏదైతే మృత్తికతో తయారైనయో
అంటే మట్టితో తయారైన పాత్రలన్నీ కూడా మృణ్మయం స్యాత్, అవన్నీ కూడా మృణ్మయమే కనుక వాటన్నిటికి పాత్రలు అనేకంగా ఉన్నా కూడాను మట్టి మాత్రం ఒక్కటే, కారణం ఒక్కటే, కార్యాలు అనేకంగా భిన్నంగా ఉండొచ్చు అని. మళ్ళీ నఖ నికృంతనని చెప్పాను కదా మీకు నేను, నెయిల్ కట్టర్ మర్చిపోయారా? కాబట్టి ఇప్పుడు ఇనుము నుంచి తయారైనటువంటి ఇనుప వస్తువులు, దాంట్లో ఆ రోజుల్లో చాందోగ్యోపనిషత్తు చెప్పినటువంటి రోజుల్లో నఖ నికృంతనం, నెయిల్ కట్టర్ కూడా ఉండేది ఆ రోజుల్లో. మనం కాదు కనిపెట్టింది అది, వాళ్ళు. నఖం అంటే ఇది నెయిల్, కట్టర్, నికృంతనం. ఇవి అనేకంగా ఉన్నా కూడాను అది వచ్చేసి కత్తెరండి, ఇది కత్తి అండి, అది నఖ నికృంతనం అండి అని చెబుతూ ఉండిన వాటన్నిటికీ ఆధారమైనటువంటిది ఐరన్. అది ఆడ ఈ విధంగా 9 ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. కాబట్టి తత్వమస్యాది వాక్యాత్ అన్నప్పుడు ఆ వాక్యాలు ఏదైనా కూడా కావచ్చు, అన్నీ కలిసి కావచ్చు, లేక ఈ 4 కావచ్చు. వాక్యాత్ వ్యక్తిం, వ్యక్తిం అంటే స్వరూప జ్ఞానం. ఓకే, వ్యక్తిం సముల్లిఖేత్ సాక్షాత్ కుర్యాత్ ఇత్యర్థ. అహం బ్రహ్మాస్మి ఇది, అది వ్యక్తిం, స్వరూప జ్ఞానం కలిగిపోతా ఉంది. అర్థమైంది ఇప్పుడు? చాందోగ్యంలోనే నాయన ఈ సృష్టికి ముందు సత్పదార్థం అనేది ఒకటి ఉండింది అని చెప్పినప్పుడు పరోక్ష జ్ఞానం కలిగింది, పరోక్షంగా దాన్ని గ్రహించాము. దాన్ని వివరిస్తూ వచ్చి 6వ అధ్యాయం దగ్గరకు వచ్చేటప్పటికి చాందోగ్యంలో తత్వమసి అనేటువంటి మహావాక్యాన్ని వివరించినప్పుడు తత్, ఏది తత్? సత్, సదేవ వాక్యం ఏదైతే ఉందో బ్రహ్మం సత్, తత్ అది త్వం అసి, తత్వమసి ఇది వాక్యాత్ వ్యక్తిం సముల్లిఖేత్. అది సాక్షాత్కరింపబడింది, అంతే, ఇంకేం లేదు. అంటే అపరోక్ష జ్ఞానంగా మారింది. అహం బ్రహ్మాస్మి ఇది. దృష్టాంత బ్రహ్మ అస్తి, సరేనా? బ్రహ్మ అస్తి, పరోక్ష జ్ఞానం. అదే ఆ బ్రహ్మ ఎవరు అన్నప్పుడు దశమ, అదే బ్రహ్మ అస్మి, అహం బ్రహ్మ అస్మి. కిం తద్బ్రహ్మ, అది అలా తద్బ్రహ్మ కిం, అయ్యా ఆ బ్రహ్మం ఎవరు? కిం తద్బ్రహ్మ త్వమేవ, త్వమేవ. ఎవరో కాదు సార్, తద్బ్రహ్మ త్వమేవ. ఇది అపరోక్ష జ్ఞానం. తత్ త్వమేవ తత్వమేవ, తత్ త్వమేవ తత్వమేవ, అంతే, ఇంకేమీ లేదు. క్లియర్? కాబట్టి ఉపనిషత్తు అంటే మనకు ఆర్డర్ చెప్తున్నాడు. ఇవన్నీ ఇంతకుముందు ఒక ప్రకరణమే నడిచింది కనుక సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ అని. కాబట్టి నాయన అక్కడ సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ అని చెప్పినప్పుడు గురువు అది పరోక్ష జ్ఞానంగా ఉండింది. అదే తత్వమసి మహావాక్యం దగ్గరకు వచ్చేటప్పటికి ఆ తత్, సత్ ఏదైతే ఉందో సదేవ తత్ తదేవత్వం, తత్వమసి అనేటువంటి వాక్యం దగ్గరకు వచ్చేటప్పటికి నీవే బ్రహ్మం అనేటువంటిది తెలిసిపోయింది. ఈ విధంగా పరోక్ష జ్ఞానం, ప్రత్యక్ష జ్ఞానం అనుభవానికి అందుతూ ఉంటాయి. కమాన్. ఆది మధ్యావసానేషు స్వస్య బ్రహ్మత్వధీర్యం నైవ వ్యభిచరేత్ తస్మాత్ ఆపరోక్షం ప్రతిష్ఠితం. ఆపరోక్షం, దాపరోక్షం వచ్చింది కదా. తస్మాత్ ఆపరోక్షం. ఆది మధ్యావసానేషు స్వస్య బ్రహ్మత్వదీహి ఇయం నైవ వ్యభిచరేత్. అక్కడికి 3వ లైన్ వెర్బ్ దగ్గరికి. వెరీ బ్యూటిఫుల్ శ్లోక. అంటే డైరెక్ట్గా నాలెడ్జ్ ఇచ్చేయడం గురువు, డైరెక్ట్గా ఇవ్వడం. ఏమాత్రం మనం విజిలెంట్గా ఉండినా, శ్రద్ధతో ఉండినా డైరెక్ట్గా ఇచ్చేయడం జ్ఞానం. ఆది మధ్య అవసానేషు స్వస్య బ్రహ్మత్వధీహి, ఇయం బ్రహ్మత్వధీహి,
ఈ ఇయం ఇయం బ్రహ్మత్వదీహి, బ్రహ్మత్వ జ్ఞానం, ధీహి జ్ఞానం, ఈ బ్రహ్మజ్ఞానం. ఏ బ్రహ్మజ్ఞానం? స్వస్య, నీ యొక్క, స్వస్య ఇయం బ్రహ్మత్వదీహి, నీ యొక్క ఈ అపరోక్ష జ్ఞానం. అదేడా ఏం జ్ఞానం ఇది? ఎప్పుడు? ఆది మధ్యావసానేషు, అంటే సర్వకాల సర్వావస్థల యందు అని ఇప్పటికి అర్థం చేసుకోండి, చెప్తా సరేనా? ఆది మధ్యావసానేషు స్వస్య బ్రహ్మత్వ జ్ఞానం, ఈ బ్రహ్మత్వ జ్ఞానం నైవ వ్యభిచరేత్, న ఏవ వ్యభిచరేత్, న బాధ్యతే, న విహన్యతే. ఎట్టి పరిస్థితుల్లో ఈ విధమైనటువంటి జ్ఞానం నిషేధింపబడదు. అవునా కాదా? ఇంతకుముందే చూసాం కదా. నీకు కలిగినటువంటి పరోక్ష జ్ఞానం, అపరోక్ష జ్ఞానం ఏదైతే ఉందో ఏంటది? బ్రహ్మజ్ఞానమే. బ్రహ్మత్వ ధీహి, బ్రహ్మత్వ జ్ఞానం ఏదైతే నీకు అపరోక్షంగా కలిగిందో అది స్వస్య, నీ యొక్క, నైవ వ్యభిచరేత్, న ఏవ వ్యభిచరేత్, ఆది మధ్యావసానేషు. వాట్ ఎ బ్యూటీ! ఆది మధ్యావసానేషు, ఇక్కడ ఉంది క్లియర్ క్లూ. అంటే స్వస్య వ్యవహారేపి, స్వస్య వ్యవహార అపి, అది ఆది మధ్యావసానేషు. నువ్వు రకరకాలైనటువంటి వ్యవహారాల్లో ఉండినప్పటికీ కూడాను వ్యవహారేపి, స్వస్య వ్యవహారేపి. ఆ స్వస్య అంటేనే అర్థం అదే. నువ్వు అనేక విధాలుగా వ్యవహారాల్లో చరిస్తూ ఉంటావు ఈ ప్రపంచంలో. చాలా లోతునైనా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తాను. స్వస్య, నీ యొక్క, వ్యవహారేపి, సర్వ వ్యవహారేపి, స్వస్య సర్వ వ్యవహారేపి. ఏంటా సర్వ వ్యవహారేపి? త్రిషు ధామషు యద్భోజ్యం భోగ్యం యద్భవేత్. జాగ్రత్త అవస్థలో నువ్వు చేసే వ్యవహారాలన్నీ అవన్నీ నీవే కదా. ఉదయం లేచావు, స్నానం చేసావు, ఈ వ్యవహారం నీదేనా కాదా? స్వస్య, నీదేనా? స్వస్య వ్యవహార. ఆఫీసు పోయినావు, నువ్వేనా కాదా? ఫోన్ చేసావు, నువ్వేనా కాదా? ఇలా సాయంత్రం అయికి ఎంత నిద్రపోయావు, నిద్రలో కాలొచ్చింది, స్వప్నే, సయవ జీవ, నువ్వే కదా అక్కడ. అక్కడ అనుభవాలు గడిస్తున్నావు కదా. అవి ఎవరి? అవి నువ్వేనా? నీ వ్యవహారాలు అవన్నీ కూడా. గాఢ నిద్రకి వెళ్ళావు కదా సుషుప్తికి, అక్కడ ఏమీ తెలియకుండా అహం కిమ్మపి నజానామి అన్నావు కదా. అది ఎవరి అనుభవం? అది ఎవరి వ్యవహారాలు ఇవన్నీ? నీవేనా? నీవేనా? ఎస్. ఈ వ్యవహారాలు రకరకాలుగా ఉన్నాయి. జాగ్రత్తలో జరిగేవి స్వప్నానికి సంబంధించినవి కావు, స్వప్నానికి సంబంధించినవి సుషుప్తికి సంబంధించినవి కావు. జాగ్రత్తలో కూడా స్నానం చేయడం వేరు, భోజనం చేయడం వేరు. భోజనం చేయడం వేరు, శాలరీ తీసుకోవడం పేడే వేరు. శాలరీ తీసుకోవడం వేరు, పని చేయకుండా ఉండడం వేరు. నో యు సీ, ఆల్ దీస్ ఆర్ డిఫరెంట్. రకరకాలైన వ్యవహారాలు సార్. ఇన్ని వ్యవహారాల్లో నువ్వు ఉండినా స్వస్య ఇయం బ్రహ్మత్వ జ్ఞానం నా వ్యభిచరేత్, నా విహన్యతే, నా బాధ్యతే. అర్థమవుతుంది ఇప్పుడు మీకు? పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిగ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహన్ ఉన్మిషన్ నిమషన్ అపి, అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఒకటి ఒకటి కాదు. కళ్ళు తెరియడం వేరే, కళ్ళు మూయడం వేరే. ఇది అది కాదు, అది ఇది కాదు. కానీ నేను మాత్రం అన్నిట్లో కూడాను వాటిని ప్రకాశింపజేసేటువంటి వాడిని అయ్యుండి, వాటిల్లో నేనుండి వాటికన్నా విలక్షణంగా ఉన్నాను. ఈ జ్ఞానం ఆది మధ్యావసానేషు, యేషు, ఆ యేషు ఇంపార్టెంట్. కాబట్టి ఆదిలో కానీ, మధ్యలో కానీ, చివరిలో కానీ, అంటే నేను వ్యవహరించేటువంటి విషయాలు ఎక్కడైనా సరే, ఏ వ్యవహారంలో కూడాను ఈ బ్రహ్మజ్ఞానం అనేది నాకు దూరం అయ్యే ప్రశ్న లేదు. ఈ బ్రహ్మత్వ దీహి, బ్రహ్మత్వ జ్ఞానం నా విహన్యతే, నా బాధ్యతే. క్లియర్?
క్లియర్? ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఏంటో తెలుసా, పంచయేషు పంచకోశేషు అది అర్థం. యేషు ఆది మధ్యావసానేషు జాగ్రత్త స్వప్న సుషుప్తియేషు, చూచారా? అట్లాగే పంచకోశేషు, అందులో ఆది కోశం ఏది? అన్నమయ కోశం. కాబట్టి అన్నమయ కోశానికి సంబంధించిన వ్యవహారాలన్నీ నడుస్తూ ఉండిన, అన్నమయ కోశం అంటే దేహానికి సంబంధించిన వ్యవహారాలు నడుస్తూ ఉన్నప్పటికీ కూడాను నాకు ఉండేటువంటి బ్రహ్మజ్ఞానం ఎక్కడికి పోదు, నిషేధింపబడదు. నా బాధ్యతే నా విహన్యతే, నెగెట్ కానే కాదు. ఎందుకని? నేను బ్రహ్మమేనని తెలుసు. మరి ఆకలండి, ఎస్, ఆకలి దప్పులు ప్రాణధర్మము. ప్రాణధర్మమైనటువంటి ఆకలి దప్పును నేను చూస్తూ ఉన్నాను. నేను ప్రాణం కాదు గనక ఆకలి దప్పులు నాకు లేవు. వస్తున్నాడు, చాలా అనుభూతి అంతా. ప్లీజ్ నా వ్యభిచారేత్, ఎట్టి పరిస్థితుల్లో కూడా బాధింపబడదు. అది బ్రహ్మజ్ఞానం, అపరోక్ష జ్ఞానం అంటే. ఈ అపరోక్ష జ్ఞాన స్థితి కనుక వచ్చిందంటే తాను ఎక్కడున్నా కూడాను తాను బ్రహ్మమే అనేటువంటి జ్ఞానం ఎట్టి పరిస్థితుల్లో కూడాను. జాగ్రత్తగా అర్థం చేసుకున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకో. స్వామీజీ ఎంతెంతో నేను స్మరిస్తూ ఉంటాను, కీర్తిస్తూ ఉంటాను, పూజిస్తూ ఉంటాను. భగవంతుడి మీదనే ఉంటుంది సర్వకాల సర్వావస్థల యందున. ఇది నాకు భగవంతుడు తప్ప రెండవది లేదు. కానీ ఒక్కొక్కసారి బాగా పనులలో పడ్డప్పుడు నేను మర్చిపోతుంటాను స్వామీజీ. మళ్ళీ నాకు చాలా బాధేస్తుంది. అరే రే ఈరోజు ఆఫీసులో 2 గంటల సేపు ఆ పనిలో నిమగ్నమైపోయాను. నేను 3 గంటల సేపు నాకు ఇంకొక ఆలోచనే రాలేదు. 370D తప్ప. ఆ టైంలో అది చాలా క్రిటికల్గా ఉండింది కనుక స్వామీజీ క్రిటికల్గా ఉండింది కనుక అసలు భగవంతుడే జ్ఞాపకం రాలేదు స్వామీజీ. ఆ తర్వాత నేను వచ్చి బాధపడ్డాను అంటుంటారు కదా. తర్వాత వచ్చి నేను బాధపడ్డాను ఏమని, ఈ 2 గంటలు భగవంతుడిని నేను మర్చిపోయాను కదా, ఈ 2 గంటలు నా జీవితంలో వృధా అయిపోయింది కదా. దట్ ఈజ్ భక్తి. నాకు విపరీతంగా ఆలోచనలు వచ్చేస్తున్నాయి స్వామీజీ. ఆలోచనని నేను నిగ్రహించలేకపోతున్నాను. ధ్యానంలో కాన్సన్ట్రేషన్ వచ్చేది ఎట్లా? దట్ ఈజ్ యోగా. బాబు నువ్వు జ్ఞాపకం పెట్టుకోవడానికి బ్రహ్మం వస్తువు కాదు నాయన. ఎట్లా మర్చిపోతావు నువ్వు? 10వ వాడు నువ్వు అని తెలిసిన తరువాత చూడండి, సీది బ్యూటీ ఆఫ్ అపరోక్ష జ్ఞానం. నీవే 10వ వాడివని తెలిసిన తర్వాత ఎట్లా మర్చిపోతావురా నువ్వు? మర్చిపోయేది అయితే దాన్ని నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాలి. భగవంతుని జ్ఞాపకం పెట్టుకోవయా అని చెప్తున్నాడు అని అంటే అది భక్తి. నో, దట్స్ యాక్సెప్టెడ్. అక్కడే నిలబడ్డం మాత్రం మంచిది కాదు. ఎందుకో తెలుసా? అది ఎప్పుడైనా నిన్ను బాధిస్తుంది. బాధించే భక్తి ఎవరినో ధరిస్తుంది. అందువల్ల అద్వైత భక్తి, అద్వైత భక్తి. సార్ ఇదంతా అద్వైత భక్తి. బ్యూటీ. కాబట్టి జ్ఞాపకం పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేనే లేదు. ఎందుకని? నీకన్నా వేరుగా ఉంటే నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాలా. ఇది అపరోక్ష జ్ఞానం సార్. అందువల్ల నా ఆలోచనలను నేను నిగ్రహించాలి. యోగ చిత్తవృత్తి నిరోధ, లెట్ ఇట్ బి కన్ఫైన్ టు టెలివిజన్. మనకు అవసరం లేదు. మనకెందుకు అది? చిత్తవృత్తులు నిరోధించబడి ఏమి ఇప్పుడు వృత్తులు ఉన్నాయి స్వామీజీ, ఎక్కువగా ఉన్నాయి స్వామీజీ, ఆలోచన ఉండేవాయచ్చు. సీ ద బ్యూటీ. కొద్దిగా అలలుంటే అందంగా ఉంది, ఎక్కువ అలలుంటే ఇంకా బాగుంటుందేమో. చూడు సాగర తీరాన్ని నిలబడి చూస్తే కొన్ని అలలు అట్లా లేస్తూ ఉంటే బాగానే ఉంటుంది. విపరీతంగా వచ్చినప్పుడు అమేజింగ్. ఏమితో ఎక్కువ ఆలోచనలు వస్తే అరే ఎన్ని ఆలోచనలు. ఎవరికి సార్ అది ప్రాబ్లం? మనసుకు ప్రాబ్లం. నీకేం ప్రాబ్లం? అది నీకేం ప్రాబ్లం? ఎక్కడ నీకు అది సమస్యగా మారుతూ ఉందంటే ఆలోచనలు లేచినప్పుడు
వృత్తులు విజృంభించినప్పుడు ఆ వృత్తులతో పోయి నువ్వు తాదాత్మ్యం చెందుతున్నావు, చూసావా? అక్కడ ప్రాబ్లం స్టార్ట్ అవుతా ఉంది. నేను బ్రహ్మమైనటువంటి జ్ఞానం నీకుంటే ఆ వృత్తుల్ని ప్రకాశింపజేసేది కూడా నువ్వే. వాటి ఎఫెక్ట్ నీ మీద ఏమీ లేదు. కనుక ఆదిమధ్యావసానేషు స్వస్య బ్రహ్మత్వ జ్ఞానం, ఇయం బ్రహ్మత్వ జ్ఞానం నైవ వ్యభిచరేత్ నా బాధ్యతే. తస్మాత్ దేర్ఫోర్ అతః ఈ కారణం చేత ఆపరోక్షం ప్రతిష్ఠితం. ఆపరోక్షం అపరోక్ష జ్ఞానం అంటే అద్వైతాన్ని టీచ్ చేయడం అంటే ఇట్ ఇస్ నాట్ ఎ స్మాల్ థింగ్. దాన్ని ఎంత అరటిపండు వరిచిపెట్టినట్టుగా విద్యారాయణ స్వామి మనకు అందిస్తూ ఉన్నాడంటే ఎన్ని జన్మలు ఎత్తినా ఈయనకు రుణపడిపోతాం. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇంత అనాలిసిస్ నేను ఎక్కడా చూడలే. సరేనా? పోగొట్టుకోవాకండి. అమూల్యమైన రత్నాలు దొరిలిచ్చేస్తూ ఉన్నాడు. ఆపరోక్షం ప్రతిష్ఠితం. చూసారా? ఆపరోక్షం అంటే అపరోక్ష జ్ఞానత్వం. ఆపరోక్షం అంటే అపరోక్ష జ్ఞానత్వం. ప్రతిష్ఠితం. ప్రతిష్ఠితం తమాష చూడండి. ప్రతిష్ఠితం. ఇప్పుడు విగ్రహ ప్రతిష్ఠ చేశామనుకోండి, కదులుతాడా? మూల విరాట్ నేను చెప్పేది. ఉత్సవ విగ్రహం తిరుగుతూ ఉంటుందిలే. విగ్రహ ప్రతిష్ఠ అదే కదా. ప్రతిష్ఠితం అంటే సుస్థితం, స్థిరంగా ఉండిపోవడం. ఆయన ప్రతిష్ఠితం అంటే సుస్థితం. ఏది? ఆపరోక్షం అపరోక్ష జ్ఞానత్వం. అపరోక్ష జ్ఞానం సుస్థితం, స్థిరమైపోయింది. ఇప్పుడు వాడు ఎక్కడున్నా, అదే నేను చెప్పింది, ప్రపంచంలో వాడు ఎక్కడ తిరిగినా, ఏ స్థితిలో ఉండినా వాడి అపరోక్ష జ్ఞానం సుస్థితం, ప్రతిష్ఠితం. అవునా? అవునా కాదు? ఎక్కడ ప్రతిష్ఠితం? స్థిరంగా ఉంది ఇప్పుడు అపరోక్ష జ్ఞానం. ఎక్కడ? బుద్ధేహే. ఎక్కడ? బుద్ధేహే. బుద్ధిలో సుస్థిరంగా ఉంది. కాబట్టి ఏ కార్యక్రమాలు చేసినా, మనసులో ఏ ఆలోచనలు వచ్చినా, ఏవేవి నడుస్తూ ఉండినా, ఏది వచ్చినా ఏది పోయినా ఆపరోక్షం అపరోక్ష జ్ఞానత్వం సుస్థిరం. తస్య ఎవరి బుద్ధిలో అయితే ఇది నిలబడిపోయిందో, ఏది? ఈ అపరోక్ష జ్ఞానత్వం. తస్య ప్రజ్ఞ అపరోక్ష ప్రజ్ఞ ప్రతిష్ఠిత. తస్య ప్రజ్ఞ. విన్నారు ఎక్కడన్నా ఈ వాక్యం? ఎస్, ఎగ్జాక్ట్. ఏ చాప్టర్? సాంఖ్యం. ఏ కాంటెక్స్ట్? స్థిత ప్రజ్ఞత్వం. అపరోక్ష జ్ఞానత్వం ఎక్కడుంది? స్థిత ప్రజ్ఞత్వం సార్. తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. ఆపరోక్ష్యం ప్రతిష్ఠితం. అదే గీత ఈజ్ నాట్ ఏ జోక్. ఆపరోక్ష్యం ప్రతిష్ఠితం. యస్ సర్వత్రానభిస్నేహ తత్ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. యహ ఎవడైతే యస్ సర్వత్ర అనభిస్నేహ, యహ సర్వత్ర అనభిస్నేహ, దేంతో సంబంధం లేదు. ఎక్కడ? సర్వత్ర. అది నేను చెప్పింది ముందు. వేర్ ఎవర్ వన్ ఫైండ్ హిమ్సెల్ఫ్ ఇన్ ది వరల్డ్. ఎక్కడెక్కడన్నా ఉండని వాడు. అదే యహ సర్వత్ర అనభిస్నేహ. అందరితో కలిసి ఉన్నాడు. ఈ జుట్టు స్నేహాలు లేవు. అనభిస్నేహ. అలా ఉండి ఆ సంపర్కంలో తత్ ప్రాప్య శుభ అశుభం. అలా వ్యవహరించడంలో శుభం కలగచ్చు, అశుభం కలగచ్చు. నా అభినందతి. శుభం కలిగేదని పొంగిపోయేది లేదు. నా ద్వేష్టి. అశుభం కలిగిందని ద్వేషించేది లేదు. చూడు ఎట్లున్నాడు. సీ హిజ్ బిహేవియర్. ఆది మధ్యావసానేషు. ఎక్కడ తాను ఉండిన సర్వత్ర అనభిస్నేహ తత్తత్ ప్రాప్య శుభ అశుభం నా అభినందతి నా ద్వేష్టి. తస్య అతని యొక్క
ఇది పరోక్ష జ్ఞానం కలిగిన వాడు. తస్య ప్రజ్ఞ అపరోక్ష జ్ఞానత్వం ప్రతిష్ఠిత సుస్థితం, దాన్ని కదిలించలేరు ఎవరు, షేక్ చేయలేరు ఎవరు. అందువల్ల తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. మీరు ఒకటి చెప్పండి చూద్దాం. ఇంకోటి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఎగ్జాక్ట్లీ. యదా సంహరతే ఛాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్య తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. యదా సంహరతే చ అయం కూర్మోంగాః కూర్మోంగాని కూర్మః అంగాని ఇవ సర్వశః ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్య తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. కాబట్టి అలా చరిస్తూ ఉండేటువంటి కూర్మం తాబేలు, అదే ఎగ్జాంపుల్, దృష్టాంతం. తాబేలు తిరుగుతూ ఉండిన దాన్ని హాని కలిగించేటువంటి పరిస్థితి ఎక్కడుందో తెలుసుకొని కూర్మః అంగాని సర్వశః, దాంట్లో ఉండే అవయవాలన్నీ ఏం చేస్తుంది తాబేలు, లోపలికి ముడుచుకుంటుంది. యదా సంహరతే ఛాయం కూర్మోంగాని ఇవ సర్వశః ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్య ఇంద్రియాలని ఇంద్రియ విషయాల నుంచి మరల్చి ఎవడైతే ఉంటాడో తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. ఇంకోటి చెప్పండి చూద్దాం. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వసేహి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. చూసావా? బ్యూటీ. యాని సర్వాణి సంయమ్య, ఇంద్రియాలని నిగ్రహించుకొని యుక్త ఆసీత మత్పర. అర్జున, కేవలం ఆ పరోక్ష జ్ఞానంలోనే, తానే కదా పరోక్ష జ్ఞానం, నా మీదనే మత్పరుడై ఉండేటువంటి వాడు. వసేహి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఎవరికైతే ఇంద్రియాలు లొంగిపోయి ఉన్నాయో ఆ విధంగా వాడి ప్రజ్ఞ కదా ఆయన సుస్థిరమైంది. అర్జున, వన్ మోర్, ఇంకేనా చెప్తారా? తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్య తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. అంతా 20 శ్లోకాల్లో ఇవి 4 స్థితప్రజ్ఞ లక్షణాలు ఉండేటువంటి ఆ 20 శ్లోకాస్లో 4 పెట్టున్నాడు ఇక్కడ. అందువల్ల తస్మాత్ అస్య మహాబాహో అర్జున నిగృహీతాని సర్వశః ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్య తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. అందువల్ల ఆపరోక్షం ప్రతిష్ఠితం. ఆపరోక్షం అపరోక్ష జ్ఞానత్వం ప్రతిష్ఠితం సుస్థితం. తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠితా భవతి. తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠితా భవతి. అంతే, ఇంకేమి లేదు. ఏనైనా క్లియర్? జన్మాది కారణత్వాఖ్య లక్షణేన భృగుః పురా పారోక్షేణ గృహీత్వాథ విచారాద్వ్యక్తిమైక్షత. ఇక్కడ వన్ అబ్జెక్షన్ క్లియర్గా ఉంది కదా ఇంతవరకు మనకు అపరోక్ష జ్ఞానం. నన్ను ఇక్కడ చిన్న అబ్జెక్షన్, ఇది టీకాకార రైజెస్ దిస్ అబ్జెక్షన్. నను ఏవం ప్రథమతః, ఏవం ఈ విధంగా ప్రథమతః కేవల వాక్యాత్ పరోక్ష జ్ఞానం ఉత్పద్యతే. పశ్చాత్ విచారసహితాత్ అపరోక్ష జ్ఞానం కుతః అవగమ్యతే ఇది ఆశంక్య. ఈ డౌట్ వచ్చేసింది కనుక తైత్రీయకాది శృత్యర్థ పర్యాలోచనయా ఆహా. దిస్ ఈజ్ అబ్జెక్షన్ అండ్ రిప్లై. అయ్యా నన్ను కాకపోతే ఒకటి ఉంది ఇక్కడ. ప్రథమతః ప్రారంభంలో కేవల వాక్యాత్ ఏమని దశమః అస్తి త్వం దశమః దశమోస్తి సదేవ ఇత్యాది వాక్యాత్. ప్రథమతః కేవల వాక్యాత్
పరోక్ష జ్ఞానం ఉత్పద్యతే జాయతే. ఓకే, కాబట్టి ఒక వాక్యాన్ని చెప్పడం వల్ల పరోక్ష జ్ఞానం కలిగింది, ఆప్తవాక్యం వల్ల పరోక్ష జ్ఞానం కలిగింది. దశమః అస్తి అనేది కలిగింది, బ్రహ్మ అస్తి అనేది కలిగింది, బాగా అర్థమవుతుంది. పశ్చాత్ లేటర్ తరువాత విచార సహితాత్ వాక్యాత్ అపరోక్ష జ్ఞానం కుతః అవగమ్యతే ఇది ఆశంక్య. మొట్టమొదటేమో పరోక్ష జ్ఞానం ఎట్లా కలిగిందో వాక్యం వల్ల, అయ్యా 10వ వాడు ఉన్నాడని చెప్పినప్పుడు ఆ వాక్యం వల్ల పరోక్ష జ్ఞానం కలిగింది. అట్లాగే సదేవ ఇత్యాది వాక్యాత్ బ్రహ్మం అనేది ఉంది అని చెప్పినందువల్ల పరోక్ష జ్ఞానం కలిగింది, అది అర్థమవుతా ఉంది. పశ్చాత్ ఆ తరువాత చూడండి తమాషా, అంటే పరోక్షం ఎట్లా అపరోక్షంగా మారుతుంది అనేది వెరీ బ్యూటిఫుల్ కనెక్షన్. ఆ తరువాత పశ్చాత్ విచారాత్ వాక్యాత్, అంటే అవిచారం కదా, అది అవిచారిత జ్ఞానం, ఇది విచారిత జ్ఞానం. అవిచారిత ఏమో పరోక్ష జ్ఞానం, విచారిత అపరోక్ష జ్ఞానం కదా, అదే అంటున్నాడు. విచార సహితాత్ అపరోక్ష జ్ఞానం కుతః అవగమ్యతే. మరి ఈ విధమైనటువంటి అపరోక్ష జ్ఞానం ఎట్లా కలిగింది తర్వాత మాత్రం? వాక్యమే కదా ఇప్పుడు చెప్పాడు 10వ వాడు ఉన్నాడని, తర్వాత ఇది అపరోక్ష జ్ఞానంగా ఎట్లా కలిగింది అంటే ఇప్పుడు ఏం తెలుసా, మిగతా వాళ్ళు నాయన దాని మీద నువ్వు ధ్యానం చేస్తే కలుగుతుంది నాయన, ఇది దరిద్రం. అర్థమవుతుంది? ఆ శంక ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేయడం చాలా అద్భుతమైనటువంటి డీలింగ్ ఇక్కడ, ప్లీజ్. కనుక ఇది ఆశంక్య అని సందేహించిన తరువాత తైత్రీయకాది సినవ్ తైత్రీయకాది శృత్యర్థ పర్యాలోచనయ ఆహా. తైత్రీయ ఉపనిషత్తులో ఏ శృతివాక్యం అయితే ఉందో దాన్ని ఆలోచించాల్సినటువంటి అవసరం వచ్చేసింది. ఎందుకని? వాక్యం వల్ల పరోక్ష జ్ఞానం కలుగుతుందే కానీ వాక్య సహితంగా మనం విచారం చేసినంత మాత్రాన విచార సహితాతో అపరోక్ష జ్ఞానం ఎట్లా కలుగుతుంది అనే డౌట్ వస్తూ ఉంది. దీనికి నువ్వు ఇక్కడి నుంచి అది ఏదైతే పరోక్ష జ్ఞానం సదేవ సౌమ్య అని చాందోగ్యం ఇస్తే కలిగిందో అక్కడి నుంచి సార్ ఇప్పుడు తమరు ఎక్కడికి పోవాలి? తైత్రీయం దగ్గరికి పోవాలి. శిక్షావల్లి, భృగువల్లి, ఆనందవల్లి, అంత పెద్ద దానిని 56 ఉపన్యాసాలు మీకు చెప్పడం, డివిడీలు ఉండడం కూడా జరిగింది. జన్మాది నాయన చూడండి తమాషా, జన్మాది కారణత్వ అఖ్యలక్షణేన భృగు పురా పారోక్ష్యేణ గృహీత్వా అధ విచారాత్ వ్యక్తిం ఐక్షత. అది ఇప్పుడు చెప్తున్నాడు నాయన. తైత్రేయం ఒకవేళ చెప్పకుండా ఉంటే ఇప్పుడు మళ్ళీ అంతా కాంటెక్స్ట్ అంతా చెప్పుకుంటూ రావాలి. ఊరికే చెబుతాను. తైత్రేయోపనిషత్తు మనం క్లియర్గా చూసాం కదా, భాష్యంతో సహా కూడా చూసాం. ఈ తైత్రేయోపనిషత్తులో ప్రధానంగా ఏముంది సంవాదం? ఇక్కడ జన్మాది కారణత్వ. జన్మాది అంటే జన్మ అంటే సృష్టి, ఆది స్థితి లయ, అంతే. జన్మాది సృష్టి స్థితి లయాలు. జన్మాది కారణత్వ అంటే సర్వస్య కారణం, సృష్టి స్థితి లయాలకి సర్వస్య కారణం బ్రహ్మ. జన్మాది కారణత్వ అఖ్య లక్షణేన. ఏం లక్షణం ఇది? తటస్థ లక్షణం కదా. జన్మాది కారణత్వం ఏంటయ్యా? జన్మాది కారణత్వం చెప్తాను. భృగు మహర్షి పురా పూర్వం పారోక్ష్యేణ గృహీత్వ, ముందు తండ్రి గురువు అయినటువంటి ఎవరి దగ్గర? వరుణుడి దగ్గర గ్రహించాడు పరోక్ష జ్ఞానం. ఆ తర్వాత ఏం చేశాడు? అధ అంటే పశ్చాత్, ఆ తరువాత అనంతరం విచారాత్ అంటే విచార సహితాత్. ఆ విచారాన్ని విచారం చేయడం వల్ల, వాక్య విచారం వల్ల వ్యక్తిం స్వరూప జ్ఞానాన్ని ఐక్షత సాక్షాత్కారాన్ని పొందాడు అని
చూసారా ఎంత చక్కటి కాంటెక్స్ట్ ఇచ్చాడు. అంటే తైత్రీయకాది శృత్యర్థ పర్యాలోచనయా. ఆహా, తైత్రీయంలో మనం చూసాం కదా ఏమని, భృగుర్వైవారుణి వరుణం పితరం ఉపససార అధీహి భగవో బ్రహ్మేతి. భృగుర్వైవారుణి, ఎస్, వరుణం పితరం ఉపససార అధీహి భగవో బ్రహ్మేతి. యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయంత్యభిసంవిశంతి తద్విజిజ్ఞాసస్వ తద్బ్రహ్మేతి. కదా, అది ఇది ప్యాసేజ్. కాబట్టి తండ్రి దగ్గరికి వెళ్ళాడు. వరుణం పితరం ఉపససార, ఎవరు? భృగు. భృగు అనేటువంటి ఆ ఋషీశ్వరుడు తండ్రి అయినటువంటి వరుణుడి దగ్గరికి ఉపససార వెళ్ళాడు. దేనికి వెళ్ళాడు? దేనికి వెళ్ళాడు? అధీహి భగవో బ్రహ్మేతి. భగవో, హే భగవాన్. ఎవరిని? తండ్రిని. భగవో, ఈజ్ భగవాన్, ఈజ్ భగవాన్. ఎందుకని? బ్రహ్మజ్ఞానం ఇచ్చేవాడు భగవంతుడు తప్ప ఇంకెవడు. హీఈస్ నాట్ మై ఫాదర్. అఫ్ కోర్స్ I am blessed, he is my father, but he is Bhagavan. Bhagavo adhihi, teach me. Adhihi, నాకు బోధించు. అధీహి భగవో బ్రహ్మేతి. బ్రహ్మ ఇది బ్రహ్మ ఎవరు చెప్పమని అడిగాడు. ఈయనేం చెప్తాడు? బ్రహ్మ ఇది అని చెప్పాలా? చాలా ఇంట్రెస్టింగ్ నాయన కాంటెక్స్ట్. ఏం చెప్పాడు? యతో వాయుమాని భూతాని జాయంతే. నాయన యతహయస్మాత్ కారణాత్, ఎవరి నుంచి అయితే సర్వం భూతములన్నీ కూడాను ఆవిర్భవించడం జరిగిందో, ప్రాణులన్నీ పుట్టాయో, ఏన జాతాని జీవంతి, అలా పుట్టిన ప్రాణులు బ్రతుకుతూ ఉన్నవో, యత్ ప్రయంతి అభిసంవిశంతి, యత్ ప్రయంతి అభిసంవిశంతి, చివరిగా అవి దేంట్లయితే విలీనమైపోతాయో, తద్ బ్రహ్మ ఇది విజిజ్ఞాసస్వ. దాన్ని చక్కగా నువ్వు ఆలోచించి అది బ్రహ్మం అని ఆలోచించి అన్నాడు. ఆ తరువాత విచారాత్, చూడండి, అధ పశ్చాత్, ఆ తరువాత అధ అనంతరం విచారాత్, ఈ గురువు మాట చెప్పాడు చూచారా, దాని మీద ఈయన విచారం చేసి వ్యక్తిం స్వరూప జ్ఞానాన్ని ఐక్షత. ఇప్పుడు తటస్థ లక్షణం ఏ జ్ఞానం? పరోక్ష జ్ఞానం. వ్యక్తి అంటే స్వరూప జ్ఞానం కదా, ఇది అపరోక్షం. గురువు పరోక్షం చెప్పాడు కానీ అపరోక్షం చెప్పలేదు. సీ ద బ్యూటీ. ఏమంటాడు? యతోవా ఇమాని భూతాన్ని జాయంతి అన్నప్పుడు సర్వస్య కారణం బ్రహ్మ ఇతి, అది ఆయన చెప్పేది. జన్మాది కారణత్వ, కాబట్టి సర్వస్య కారణం బ్రహ్మ. అయా సమస్తానికి కారణమైనటువంటిది బ్రహ్మము. చూడతామా? బ్రహ్మము, ఇదే బ్రహ్మ విచారం. ఇప్పుడు ఈవెన్ బ్రహ్మసూత్రాల్లో అధాతో బ్రహ్మ జిజ్ఞాస అని ఇంతకుముందు చూచాం కదా ఆయన. ఏమని? బ్రహ్మముల గురించి అథ అథ బ్రహ్మ విచార కర్తవ్య. ఓకే. సెకండ్ ఏంటి సూత్రం? జన్మాద్యస్య యతః. అది చూసారా? జన్మాద్యస్య యతః, జన్మాది అస్య యతః. జన్మాది సృష్టి స్థితి లయాది. అస్య అస్య జగతః జన్మాద్యస్య, జన్మాది అస్య జగతః యతః యస్మాత్ కారణాత్. అది సూత్రం. యతః యస్మాత్ కారణాత్ అస్య జగతః. చూడండి, జన్మాది అస్య యతః అస్య అస్య జగతః, ఈ జగత్తుకి, ఈ ప్రపంచానికి జన్మాది అంటే పుడుతూ ఉన్నారు, ఉంటూ ఉన్నారు, పోతూ ఉన్నారు కదా, ఇది జరుగుతుంది కదా, ఇది జన్మాది. కాబట్టి పుట్టడము, ఉండడము, పోవడము అనేటువంటిది యతః. జన్మాది యస్య యతః, జన్మాద్యస్య యతః, యతః యస్మాత్ కారణాత్. ఇదే కదా.
యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయంత్యపి సంవిశంతి తద్బ్రహ్మ తద్విజిజ్ఞాసస్వ బ్రహ్మ ఇది. ఇదే కాబట్టి జన్మాది ఏదైతే నువ్వు అడుగుతున్నావో, ఈ సృష్టి లయాదులకంతా కూడా సర్వస్య కారణం ఎవరని నువ్వు అడుగుతున్నావు కదా, ఈ మూడిటికి సృష్టి స్థితి లయాలకి సర్వస్య కారణం బ్రహ్మ ఇది. క్లియర్. ఇదేంటిది? పరోక్ష జ్ఞానం. పరోక్ష జ్ఞానం. ఓకే. జన్మాది కారణత్వాఖ్య లక్షణేన తటస్థ లక్షణేన భృగు మహర్షి పూర్వం పారోక్షాన గృహీత్వా తండ్రి దగ్గర నుంచి, తండ్రి గురువు అయినటువంటి వరుణుడి దగ్గర నుంచి పరోక్ష జ్ఞానాన్ని పొంది ఆ తరువాత విచారాత్ వ్యక్తిం ఐక్షత, దాన్ని విచారం చేసి అపరోక్ష జ్ఞానాన్ని పొందాడు, సాక్షాత్కారాన్ని పొంది తరించిపోయాడు, మోక్షాన్ని పొందాడని అర్థం. అవునా? మరి ప్రాబ్లం అట్లాగే ఉంది కదా. పరోక్షం అపరోక్షంగా ఎట్లా మారింది అంటే మళ్ళీ పరోక్షం కాదు ఇప్పుడు చెప్పింది. తటస్థ లక్షణం ఎప్పుడైతే ఇచ్చాడో నాయన, బ్రహ్మం ఉందనే కదా అర్థం. అపరోక్షమేదే. ఈయన విచారం చేసిన తర్వాత అపరోక్షం కలిగిందంటాడు. ఎట్లా విచారం చేశాడు? ఏది? కమాన్. యద్యపి త్వమసీత్యత్ర వాక్యం నోచే భృగోః పితా తథాప్యన్నం ప్రాణమితి విచార్య స్థలముక్తవాన్. ఇదిగో యద్యపి విచారాత్ అత్ర త్వమసి ఇతి, త్వమసీత్యత్ర, త్వం అసి ఇతి అత్ర వాక్యం నోచే భృగోః పితా. యద్యపి నాయన, ఈ విచారం అనేటువంటిది ఎట్ట జరిగిందంటే చూడు. త్వమసీత్యత్ర, త్వమసి ఇతి అత్ర, అత్ర అస్మిన్ ప్రకరణే, అస్మిన్ ప్రకరణే తైత్రీయంలో ఏ ప్రకరణంలో అయితే చెప్పబడిందో, ఎక్కడైతే చెప్పబడింది? భృగువల్లి కదా ఇది. యతో వా ఇమాని భూతాని జాయంతే, భృగువల్లిలో ఆ భృగువల్లి అనేటువంటి అస్మిన్ ప్రకరణే అత్ర అస్మిన్ ప్రకరణే త్వమసి, త్వం అసి, నీవే బ్రహ్మము అనేటువంటి వాక్యం పితా, తండ్రి అయినటువంటి వరుణుడి చేత భృగోహో, భృగు మహర్షికి నోచేత్, నోచే, ఆయన చెప్పకపోయినా కదా. అదే కదా ఇప్పుడు మనం అడుగుతున్నది. ఆయన చెప్పలేదయ్యానే కదా. అస్మిన్ ప్రకరణే త్వం బ్రహ్మాసి, త్వమసి అంటే ఏమని ఇక్కడ? త్వం బ్రహ్మాసి, నీవే బ్రహ్మమయ్యా. అప్పుడు అది అపరోక్షం అవుతుంది. త్వం బ్రహ్మాసి ఇత్యేవమాది ఉపదేశ వాక్యం నోచేత్ అభావాత్, కనపడడం లేదు. అయ్యా నువ్వే బ్రహ్మము అనేటువంటి అపరోక్ష జ్ఞానాన్ని వరుణుడు భృగువుకి డైరెక్ట్గా అందించినట్టుగా లేదు అక్కడ. ఎక్కడ? యతో వా ఇమాని భూతాన్ని జాయంతి అనడంలో అక్కడ తటస్థ లక్షణమే చెప్పబడింది. అయ్యా ఈ యొక్క జన్మాదులకి కారణమైనటువంటి బ్రహ్మం ఉంది అని అన్నాడు, అంతే. అది దశమహాస్తి లాంటిదే. త్వమసి అనేది లేదు ఇక్కడ. అదే ఆయన చెప్పేది. యద్యపి త్వమసి ఇది అత్ర, ఈ ప్రకరణంలో అత్ర త్వమసి వాక్యం నోచే, ఇది పితా భృగోహో, తండ్రి అయినటువంటి వరుణుడి చేత భృగు మహేశ్వరుడికి, ఆయనకి మునీశ్వరుడికి చెప్పకపోయినా తథాపి, అదిగో థర్డ్ లైన్, తథాపి అయినప్పటికీ కూడా, అంటే ఇప్పుడు ఇస్తున్నాడు క్లూ. ఏంటో తెలుసా? అయినప్పటికీ కూడా అపరోక్షం ఎట్టగలుగుతుందో తెలుసా? తథాపి, డైరెక్ట్గా నీవే బ్రహ్మము అని తండ్రి అయినటువంటి వరుణుడు భృగువుకి ఉపదేశం చేయకపోయినా తథాపి అన్నం ప్రాణం ఇది విచార్య స్థలం ఉక్తవాన్.
చూసారా, ఆయనేమో చెప్పలేదు డైరెక్ట్గా, సరేనా? పరోక్ష జ్ఞానం లాగానే ఉంది అది. తటస్థ లక్షణమే చెప్పాడు. ఈ స్వరూప జ్ఞానం అపరోక్ష జ్ఞానం కలగడానికి ఏం జరిగిందో తెలుసా? అన్నం అన్నమయ కోశం, ప్రాణం ప్రాణమయ కోశం, ఇది విచార్య స్థలం. విచార్య స్థలం అంటే విచార్య యోగ్య స్థానం. విచార్య యోగ్య స్థానం ఉక్తవాన్ చెప్పేశాడు. సార్ నువ్వు ఎట్లా దాన్ని విచారం చేయాలి, త్వమసి నీవే బ్రహ్మము అని డైరెక్ట్గా అపరోక్ష జ్ఞానము ఇవ్వకపోయినా, తథాపి అయినప్పటికీ కూడాను అన్నమయ కోశము ప్రాణమయ కోశము అని నువ్వు ఎక్కడ ఏ విధంగా విచారం చేయాలనో ఆ విచార యోగ్య స్థలాన్ని ఉక్తవాన్ సూచించేశాడు, చెప్పేశాడు అని అర్థం. కాబట్టి అస్మిన్ ప్రకరణే త్వం బ్రహ్మసి ఇత్యేవమాది ఉపదేశ వాక్య అభావాత్ కథం భృగో ఆత్మసాక్షాత్కార ఇది ఆశంక్య. ఆయన చెప్పలేదు కదా డైరెక్ట్గా, అపరోక్ష జ్ఞానం ఇవ్వలేదు. మరి భృగు మహర్షికి ఆత్మసాక్షాత్కారం ఎట్లయింది? పరోక్ష జ్ఞానమే కదా ఇచ్చాడు. పరోక్ష జ్ఞానం వల్ల ఆత్మసాక్షాత్కారమే కనుక అయ్యేటట్లయితే, స్వామీజీ మీరు కూడా మాకు ఇక్కడ ఇచ్చేది పరోక్ష జ్ఞానమే కదా, మాకు కూడా ఆత్మసాక్షాత్కారం కావాలి కదా. ఊహల్లోనే లేదే, ఎందుకనేది అది. తథాపి అయినప్పటికి కూడా అన్నం ప్రాణం ఇది విచార్య స్థలం ఉక్తవాన్ అయ్యా చెప్పాడు. అన్న ప్రాణాది కోశేషు సువిచార్య పునః పునః ఆనంద వ్యక్తిం ఈక్షిత్వా బ్రహ్మలక్షాపి అయూయుజత్. అన్న ప్రాణాది కోశేషు అక్కడ చెప్పాడు కదా, విచార్య స్థలం అంటే విచార్య యోగ్య స్థానం ఏదో చెప్పాడు కదా. అవేంటవి? అన్న ప్రాణాది అన్నాడు కదా, అన్నం ప్రాణం ఇది విచార్య స్థలం. కాబట్టి అన్న ప్రాణాది కోశేషు, అన్నమయ కోశము ప్రాణమయ కోశం వీటిలో విచారం చేయమన్నాడు కదా. సువిచార్య సుష్ఠు విచార్య, మామూలుగా కాదు, చక్కగా సుష్ఠు విచార్య సువిచార్య పునః పునః అగైన్ అండ్ అగైన్. ఎప్పుడైతే విచారం చేశాడో ఆనంద వ్యక్తిం, ఆనందం వ్యక్తిం. ఏంటి ఆ వ్యక్తిం? స్వరూప జ్ఞానం అంటే ఆనంద బ్రహ్మ ఇది. బ్రహ్మము ఆనంద స్వరూపము. అహం బ్రహ్మాస్మి, కాబట్టి నేను అహం ఆనంద, ఆనందోహం. అర్థమవుతుంది? అయాం ఆనంద కాదు, ఆనంద స్వరూపోహం. ఆనంద స్వరూపమే నేను. ఆనంద వ్యక్తిం ఈక్షిత్వా, దాన్ని చూస్తూ ఆనంద స్వరూపాన్ని తెలుసుకొని నైనా ఈక్షిత్వా దాన్ని గమనించి బ్రహ్మలక్ష్మాపి, అది తానే బ్రహ్మ అనేటువంటిది అయూయుజత్. బ్రహ్మలక్షణం తానే అనేదాన్ని ఆ ఆనంద స్వరూపానికి జత చేసుకుంటూ పోతున్నాడు. ఏదైతే ఆనందమో అది బ్రహ్మము. నేనెవరు? నేను ఆనందము. నో, వెరీ బ్యూటిఫుల్. నేను ఆనందం వచ్చాడు నిర్ణయం. నేను ఆనందం అని నిర్ణయానికి వచ్చాడు. ఎట్లొచ్చావయ్యా? అన్న ప్రాణాది కోశేషు సువిచార్య. నువ్వేంటో విచారం చేయమన్నాడు కదా, దానికి విచారయోగ్య స్థానాలని ఇచ్చాడు అన్నమయ కోశాది. కాబట్టి అన్నమయ ప్రాణమయ అనగానే విజ్ఞానమయ మనోమయ ఆనందమయ అని అర్థం, ఇంప్లైడ్. అన్నమయం అంటే నువ్వు వీటిలో ఏదో విచారించుకో అని. స్వరూప జ్ఞానం వ్యక్తిం. ఇప్పుడు ఆలోచించాడు. ఏముంది? ఫస్ట్ అన్నం, అన్నమయ కోశం. అన్నమయ ఆత్మ నభవతి. ఈ దేహం నేను కాదే. ఎందుకని? హేతు ఏంటి? కార్యత్వాత్ ఘటాధివత్. ఈ దేహం నేను కాదు. ఆలోచించాడు. దేహం ఉంది, వ్యాధులు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి దేహానికి. కళ్ళున్నాయి, చూస్తాయి, కళ్ళు పోతాయి. అప్పుడు కళ్ళు చూడలేవు.
కళ్ళు ఉన్నప్పుడు నేనుండి కళ్ళు లేనప్పుడు నేను లేకుండా పోయానా? కళ్ళు ఉంటే నా కళ్ళు చూస్తున్నవి అని నేను చూస్తున్నా. కళ్ళు పోతే చూడలేకపోతే కళ్ళు చూడలేకపోతున్నవి అని నేను చూస్తున్నా. ఐఎమ్ హియర్. కళ్ళు ఉంటే నేనుంటాను, కళ్ళు లేకపోయినా వస్తూ ఉన్నాడు నిర్ణయానికి. దేహం అంతే, ఇది అసెంబ్లేజ్ కార్యత్వాత్, కార్యరూపంలో ఉంది. కాబట్టి ఘటం కార్యరూపంలో ఉంది, కారణం మృతిగ్గా ఉంది. కాబట్టి ఈ దేహం ఉండడం, ఏది ఉంటే ఇది ఉంది. సరేనా? దేహం లేనప్పుడు కూడాను, దేహ స్పృహ లేనప్పుడు కూడా అదేదో కారణం ఉన్నట్టుగా తెలుస్తుంది. నాలో నాకు తెలియకపోయినా విచారిస్తే తెలుస్తుంది. కానీ పక్కవాడు నిద్రపోతూ ఉండేటప్పుడు, వాడి దేహంలో ఏ విధమైనటువంటి స్పృహ లేకుండా ఉండేటప్పుడు వాడు బతికుండాడు. ఏది ఉంటే యస్మాత్ కారణాత్, ఏది ఉండడం వల్ల ఆ దేహం బతికుంది. కాబట్టి ఆత్మ కాదు, ఆత్మ ఉందేదో. ఏదైతే మా తండ్రి గురువు అయినటువంటి వరుణుడు నాకు బోధించాడో, నాయనా విచారం చేయమని ఇదిగో చేస్తున్న విచారం. చూసారా? ఇప్పుడు ఇక్కడ బోధించేవాడు విచారం చేసి చెప్తున్నాడు, అది కాదు శిష్యులు చేసేవాడు ఆ రోజుల్లో విచారం. వాళ్ళకి ఇంకొక అవకాశం, ఇంకొక ఆలోచన లేదు కనుక. కాబట్టి విచారించినప్పుడు దేహ ఆత్మ నభవతి, ఈ అన్నమయ కోశం ఏదైతే ఉందో ఇది ఆత్మ అయ్యేందుకు అవకాశం లేనే లేదు. కార్యత్వాత్ ఘటాధిపతి. పో. అయితే నేను దేహం కాదు, నాకు దేహం ఉంది, ఉన్ని నష్టం లేదు. ప్రాణ ఆత్మ నభవతి. ఇంకా కాస్త ఇంటీరియర్గా పోతే చెప్పాడు కదా, అన్నం ప్రాణం అనే ప్రాణమయ కోశం. ప్రాణమయ కోశం ఏదైతే ఉందో ఇది కూడా ఆత్మ అయ్యేందుకు అవకాశం లేదు. ఎందుకని? జడత్వాత్ ఘటాధిపత్. ఇది కూడా జడం. ప్రాణం అనేది జడం. జడమా కాదా? ప్రాణం చైతన్యమా? టైం లేదు కానీ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు. ప్రాణం గనక చైతన్యం అయితే డాక్టర్స్లో ఫిజిషియన్సే ఉంటారు, సర్జన్స్ ఉండరు. ఒక్క సర్జన్ వెతికినా కనపడ్డు. ఆలోచించుకోండి. ఎందుకో తెలుసా? ఎందుకో తెలుసు? ఇప్పుడు అనస్థీషియా ఇస్తాడు కదా ఆపరేషన్ చేసేటప్పుడు. అనస్థీషియా ఇచ్చి మొత్తమంది ఇచ్చి ఆయన పండబెట్టుంటే ఈయన ఆపరేషన్ చేసేస్తాడు. వాడికి తెలియదు కనుక ఎట్టకొచ్చినా పర్వాలేదు. కానీ తమాష ఏంటంటే ప్రాణం ఉందా లేదా? ఆపరేషన్ చేసేది ప్రాణం ఉన్నవాడికే, లేనివాడికి సార్. ప్రాణం ఉన్నవాడికే కదా. ప్రాణానికే కనుక జ్ఞానం ఉండేటట్టయితే, చేతనం అయితే కత్తి పెట్టగానే వాడు ఎల్లడా లేచే కొయ్యండి సార్ అంటాడు ఎవడన్నా. మనసు లేకపోవచ్చు. నేను మనసు గురించి మాట్లాడాను. ప్లీజ్ థింక్. ఈయన మత్తు మంది ఇస్తే అనస్థీషియా, మైండ్ డల్ అయిపోయింది, ఏం తెలియలేదు, దానికి మత్తుగా పడి ఉంది అది. కానీ ప్రాణం ఉందా లేదా అంటున్నా. మనసు ఉంటే తెలుసుకుంటుంది. చీమ కుడితేనే అది అరిచేస్తుంది మనసు, కానీ అది లేదు కాబట్టి తెలియదు. ప్రాణం ఉందా లేదా? ఉంది కదా, ఉంటేనే కదా ఆపరేషన్. ప్రాణమే కనుక చైతన్యం అయితే ఈయన పెట్టి కోస్తా ఉంటుంది, కాముగా ఆనందంగా ఎంజాయ్ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏమర్థం అవుతుంది మీకు? ప్రాణం ఏంటి? జడం. స్వామీజీ ఆపరేషన్ చేసేటప్పుడు మాత్రం ప్రాణం లేదు స్వామీజీ. ఇదో తీరే లేదు స్వామీజీ. ఉంటే ప్రాణం లేకుండా కనుక దేహాన్ని కోస్తే దాన్ని ఆపరేషన్ అన్నారు సార్. దానికి వేరే పేరుంది, మీరు నవ్వేశారు. సరేనా? అది అవుతుంది. కనుక ప్రాణం జడం, ప్రాణం. అందువల్లనే ఇప్పుడు చూడండి, ఈ టైంలో ఏది ఇప్పుడు డిసెంబర్ ఈ ప్రాంతంలో ఉబ్బసభ రోగులను చూడండి తమాషా. వాళ్ళు మనం ఏమని వాడు చెప్పలేడు, వీడు చెప్పమంటాడు. వాడు ఎందుకు చెప్పలేటే ఉబ్బసం ఉంది కనుక, వీడు ఎందుకు చెప్పమంటే వీడికి లేదు కనుక. వస్తే కానీ వీడికి అర్థం కాదు. అర్థమైందా? చెప్పు ఏమంది, ఎట్లా ఉంది అంటుంటాడు. నా ప్రాణం పోతుంది అంటాడు. అరే నీకు ఉబ్బసం ఉంది, కానీ నీకు ఉబ్బసం ఉందనేది నీకు అర్థమవుతుంది సార్. నువ్వు ఉండవు కనుక అర్థమవుతుంది ఇప్పుడు. అందుకని ప్రాణం అనేటువంటిది జడము. ఇవన్నీ కారణాలు. హేతుత్వాత్, కార్యత్వాత్,
జడత్వాత్ మనోమయ ఆత్మ నభవతి. మనసు కూడా ఆత్మ అయ్యేందుకు అవకాశం లేదు. ఎందుకని? వికారిత్వాత్, మార్పు చెందుతూ ఉంది కనుక మాడిఫికేషన్. మనసు మారుతూ ఉంది. ఉదయం ఉన్నట్టుగా 10 గంటలకు లేదు, 10 గంటలకు ఉన్నట్టుగా 12 గంటలకు లేదు, 12 గంటలకు ఉన్నట్టుగా 4 గంటలకు లేదు, 4 గంటలకు ఉన్నట్టుగా 6 గంటలకు లేదు. నిద్రపోతే కూడా అక్కడ ఇంకో రకంగా ఉంది, డ్రీమ్స్లో పడి. అర్థమవుతుంది? దీన్ని బట్టి మనకి ఏమవుతుంది? వికారత్వాత్, ఎట్లాగో దేహాధిపత్. దేహం ఎట్లాగైతే మార్పు చెందుతూ ఉందో మనసులో కూడా ఆ విధమైనటువంటి మార్పులు ఉన్నాయి కనుక ఈ మార్పులన్నింటి ఏదైతే తెలుసుకుంటూ ఉందో అది మార్పు లేనిదై ఉండాలి కనుక. కాబట్టి ఆత్మ అనేది మార్పు లేనిది, ఇవి మార్పు చెందుతూ ఉన్నాయి కనుక మనోమయ ఆత్మానభవతి వచ్చేస్తూ ఉన్నాడు నిర్ణయానికి. ఇంకెవరయ్యా? బుద్ధి. విజ్ఞానమయ ఆత్మానభవతి. ఎందుకని? అనిత్యత్వాత్. అనిత్యత్వాత్, నిత్యం కాదు సార్ విజ్ఞానమయం. ఎందుకని? బుద్ధి సుషుప్తిలో లయించిపోతా ఉంది, బుద్ధి అక్కడ లేదు. అందువల్ల ఆత్మ నభవతి, విజ్ఞానమయ ఆత్మ నభవతి, లయించిపోతూ ఉంది కనుక. విలయాద్యవస్థత్వాత్, విలయాది అవస్థవత్వాత్, లయించేటువంటి లక్షణం కలిగి ఉంది కనుక. అది లయించింది అంటే ఎందులో లయించిపోయిందో అది ఉంది, కానీ ఇది లయించింది మళ్ళీ తిరిగి పుట్టాల, పునః భవతి. కాబట్టి ఇది లేకపోయినా అది ఉంది, అక్కడ అది లయించింది. క్లియర్? కాబట్టి విజ్ఞానమయ ఆత్మన భవతి. ఇంకేముంది? అదే సుషుప్తి. పోనీ అదేమన్నా శాశ్వతమా? ఆనంద ఆత్మన భవతి. కారణం అది కూడా అనిత్యత్వాత్, అది నిత్యం కాదు కదా. కాబట్టి సుషుప్తిలో అజ్ఞానం ఉంది, ఏమి తెలియకుండా పడి ఉన్నాం. మళ్ళీ మేలుకుంటానే తెలుస్తుంది కదా ప్రపంచం అంతా. ఆ ఏమి తెలియకుండా ఉండడం అనేటువంటి పోయింది కదా. కాబట్టి అది అనిత్యమే కదా. నిత్యమైతే ఇప్పుడు కూడా ఆ స్థితి ఉండాలి. సోపాధికత్వాత్, దానికి ఉపాధి ఉంది. అజ్ఞానం అనేటువంటి ఉపాధితో అది రాణిస్తూ ఉంది. కాబట్టి ఉపాధి కలిగి ఉంది. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? ఏదైతే చైతన్యం ఉందో ఆత్మ నిరుపాధిక సత్తా స్వరూపంగా తెలుస్తూ ఉంది. కాబట్టి ఇవి ఏవి నేను అయ్యేందుకు అవకాశం లేదు. మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం నశ్రోత్రం నజిహ్వా నచ ఘ్రాణనేత్రే నచ వ్యోమ భూమి నతేజో నవాయు చిదానంద రూప శివోహం శివోహం, అదే నేను అనేటువంటి స్వస్వరూప జ్ఞానానికి వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత ఇవేవి నేను కాదు గనక, ఇవి మార్పు చెందుతూ ఉన్నాయి కాబట్టి దుఃఖ కారణమై ఉన్నాయి గనక, ఏ కారణం లేకుండా నిరంతరం ఏదైతే స్వస్వరూప ఆనందంగా ఉందో ఆ ఆనందమే నేను, ఆనందమే ఆత్మ. అక్కడికి వచ్చినప్పుడు యతోవా ఇమాని భూతాన్ని జాయంతే అని ప్రారంభమైనటువంటిది అక్కడికి వచ్చేటప్పటికి ఏమైంది జ్ఞాపకం చేసుకోండి. అధ్యయనం చేశాం కదా మన తైత్తిరీయం. ఆనందాద్యేవ కల్విమాని భూతాని జాయంతే ఆనందేన జాతాని జీవంతి ఆనందం ప్రయత్యపి సంవిశంతి. అవునా? ఆనందాత్ ఏవ కల్విమాని భూతాని జాయంతే. ఇప్పుడు తెలుస్తుంది, ఓహో అన్నము ప్రాణమయము మనోమయము విజ్ఞానమయము ఆనందమయది సుషుప్తి ఆనందమయ కోశం ఇవన్నీ కూడా పోయిన తర్వాత ఏదైతే స్వస్వరూపంగా ఉందో అదే ఆనంద స్వరూపం. తత్ విజిజ్ఞాసస్వ, దాన్ని నువ్వు తెలుసుకోమని అన్నాడు గురువు. తద్ విజిజ్ఞాసస్వ తద్బ్రహ్మేతి. ఏమని తెలుసుకోవాలి? అదే బ్రహ్మమని తెలుసుకోవాలి. ఇప్పుడు తెలుసుకున్నా ఏమని? ఆనందో బ్రహ్మేతి. అంటే సుషుప్తి కాదు, సుషుప్తి లౌకికమైన ఆనందం, తాత్కాలికమైన ఆనందం. శాశ్వతానందం నిత్యానందం ఏదైతే ఉందో అదే బ్రహ్మస్వరూపమని తెలుసుకున్నాను. చూసారా ఇప్పుడు? అంటే ఏంటి? స్థూల సూక్ష్మ కారణ శరీరాద్ వ్యతిరిక్త పంచకోశాతీత అవస్థాత్రయ సాక్షి సన్ సచ్చిదానంద స్వరూప. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ సచ్చిదానంద స్వరూప. అది ఆనందాద్యేవ. ఈ ఆనంద స్వరూపం ఏదైతే ఉందో నిత్యానంద స్వరూపంగా ఇదే బ్రహ్మ. తద్విజిజ్ఞాసస్వ బ్రహ్మ ఇది. తద్బ్రహ్మ ఆనంద ఏవా. ఇప్పుడు నేనెవరు? సచిదానంద స్వరూప. ఆనందోహం అహం ఆనంద. ఆనంద వ్యక్తిం తళైన్
ఆనంద వ్యక్తిం, ఆనందం అనేటువంటి స్వరూప జ్ఞానం ఈక్షిత్వా, వీడు పొందినవాడు అయ్యాడు. తద్ బ్రహ్మ, తద్ ఆత్మ, అదే బ్రహ్మ, అదే ఆత్మ. తదాత్మ అహమేవ, ఆత్మ ఎవరో కాదు, నేనే. దేర్ఫోర్ అయం ఆత్మ బ్రహ్మ ఇది. చూసారా? ఇదే ఇప్పుడు చూసారు నాయన, పరోక్ష జ్ఞానం వేరు, ప్రత్యక్ష జ్ఞానం వేరు. పరోక్ష జ్ఞానం అయిన తర్వాత దాన్ని ప్రాక్టీస్ చేస్తే అపరోక్ష జ్ఞానంగా ఇది ఏమీ లేదు, జస్ట్ స్టెప్ అంతే. అర్థం చేసుకుంటూ పోవడమే, రెండు కలిసే ఒకటి. అక్కడికి వచ్చినప్పుడు మనకు పరోక్ష జ్ఞానం కలుగుతుంది. విచారం చేయగానే విచార సహిత జ్ఞానజన్యం అపరోక్షంగా మారిపోతూ ఉంది. ఇది శ్రవణ మనన నిధిధ్యాసల వల్ల జరిగేది. అది ఇప్పుడు ఏమంటాడంటే, స్వామీజీ బాగుంది మీరు చెప్పింది, ఆయన విచారం చేయమన్నాడు, నువ్వెవరో చూడరాని వీడు మొదలుపెట్టాడు. ఎందుకని? తదాపి అన్నం ప్రాణం ఇది విచార్య స్థల ఉక్తమాన్. కాబట్టి వీడికి దొరికింది ఇవే గనక తన దేహాన్నే వాడు విచారం చేశాడు. దేహంలో ఏముందో దేహం చూచాడు, ప్రాణం చూచాడు, మనసు చూచాడు, బుద్ధి చూచాడు, సుషుప్తిని చూచాడు. ఇవన్నీ చూసి నేను కాదన్నాడు. కాదన్న తర్వాత నేను ఆత్మను తెలుసుకున్నాడు. ఓకే, దానివల్ల వాడికి ఆత్మ తెలిసింది. బ్రహ్మ ఎక్కడ తెలిసింది అని, సదేవ సౌమ్య ఏదమక్రాసిత్ అన్నాడే, బ్రహ్మ అస్తి. ఆ బ్రహ్మ అస్తి అనేది పరోక్ష జ్ఞానం కదా. ఇప్పుడు ప్రత్యక్షంగా ఎట్లా తెలిసింది? బ్రహ్మం ఉన్నట్లుగా, వాడున్నట్లుగా తెలుస్తోంది. ఏంగా తెలిసింది? వాడు ఇంతకుముందు నేను దేహం అనుకున్నాడు, గౌరవహం స్థూలోహం కుశోహం. ఇప్పుడు అనుకుంటూ ఉన్నాడు నేను ఆత్మని, అయం ఆత్మ. ఓకే, వాడు ఆత్మని తెలుస్తుంది. ఆత్మని తెలిసింది కానీ బ్రహ్మం అని తెలిసిందా? చెప్పండి, తెలియలేదు కదా. ఆ డౌట్ ఉంది కదా. నెక్స్ట్ శ్లోక. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి.